మానవ సమాజ పురోగతికి హేతుబద్ధత, జ్ఞానం, సత్యం, స్వేచ్ఛ, నీతి ముఖ్య అంశాలు. వీటిని ఆధారంగా చేసుకుంటూ భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం రాత్రి 9:30 గంటలకు సామాజిక అంశాలను, సాహిత్య సాంస్కృతిక అంశాలు మానవవాద కోణంలో చర్చించుకుందాం. రండి, మీ సంశయాలు, మీ అభిప్రాయాలను నాతో పాటు పంచుకోండి. హలో, తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో హ్యూమనిస్ట్ ఆర్ట్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ సాహా మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్ అండ్ రాషనలిస్ట్ అరీనా ఫేస్బుక్ గ్రూప్ వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తుంది ఆర్జే సబీహా. ఆడియన్స్, మీరు కూడా మా ఈ షోలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే టోరీ స్కైప్ ఐడి TORI.LIVE-1కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. సో ఈరోజు మనం తీసుకోబోయే టాపిక్ సామాజిక మాధ్యమాలపై కొత్త నియమాలు, న్యూ సోషల్ మీడియా గైడ్ లైన్స్. మనందరికీ తెలిసిందే, మన కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 అనేవి రూల్స్ని ప్రవేశపెట్టడం అండ్ అవి తీసుకొని రావడం జరిగింది. ఈరోజు మనం ఆ నియమాలు, వాటి ప్రభావాల గురించి చర్చించుకుందామండి. అండ్ మన ఈ చర్చలో తమ విలువైన విశ్లేషణని అందించడానికి ఇద్దరు గెస్ట్స్ ఉన్నారు. వారు సైన్స్ పాపులరైజర్ శరతేజ సుమీనా గారు హైదరాబాద్ నుండి, అలాగే మానవవాది బాబు గోగినేని గ్రూప్ అడ్మిన్ అండ్ హ్యూమనిస్ట్ కెఫే యూట్యూబ్ షో నిర్వాహకులు విశ్వనాథ్ జయంతి గారు కూడా ఉన్నారు హైదరాబాద్ నుండి. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us today. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. అయితే యూనియన్ మినిస్టర్ ప్రకాష్ జావేద్కర్ గారు అలాగే రవిశంకర్ గారు 25 ఫిబ్రవరి రోజున స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ అనేవి సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్ కి మ్యాండేటరీ చేయడం జరిగింది. ఈ గైడ్ లైన్స్ వల్ల వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫేక్ న్యూస్ మరియు మాఫ్డ్ ఇమేజెస్ లేదా ట్రాలర్స్ పైన వారు దండయాత్ర చేయబోతున్నాం అన్నట్టు చెప్పారు. అండ్ ఈ న్యూస్ వచ్చాక ముఖ్యంగా ఒక సెక్షన్ వాళ్ళు దీన్ని ఆకాశానికి ఎత్తేయడం జరిగింది, అలాగే ఇంకొక సెక్షన్ దీన్ని విమర్శించడం కూడా జరిగింది. సో మనం అసలు ఈ గైడ్ లైన్స్ ఎందుకు ఈ మిశ్రమ స్పందన వస్తుంది అనేది తెలుసుకుందాం. విశ్వనాథ్ గారు, ముందుగా నేను మీతో స్టార్ట్ చేస్తానండి. అసలు ఈ గైడ్ లైన్స్ ఇవాళ ఈ పరిస్థితిలో, ఈ సోషల్ మీడియా యుగంలో ఎంతవరకు అవసరం అండ్ అసలు ఏమున్నాయండి ఈ నియమాలలో? అంటే ఎంతవరకు అవసరం గైడ్ లైన్స్ అంటే నియంత్రణ చేయటం అనేది ఎంతవరకు అవసరం అంటే నిజంగా నియంత్రణ చేయడం అవసరమే. ఒక రకంగా చెప్పాలంటే నియంత్రణ లేకుండా ఉండడం వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు. కానీ అంటే ఇప్పుడు మనం ఈ సోషల్ మీడియా న్యూ గైడ్ లైన్స్ ఏదైతే ఉందో, ఇది 2011లో ఉన్న గైడ్ లైన్స్, ఐటీ గైడ్ లైన్స్ ఏదైతే ఉందో దానికి కొనసాగింపుగా జరుగుతూ ఉందన్నమాట. సో ఈ కొనసాగింపు జరిగి అందులోని కొన్ని 2011లో ఉన్న నియమాలని కొన్నిటిని ఓవర్కమ్ చేస్తూ వాటి ప్లేస్లో ఇవి ఉంటాయి, అలాగే ఉన్న వాటిని కంటిన్యూ చేస్తూ ఉంటారు. దాదాపు ఒక 3-4 నెలల నుంచి ఎక్సర్సైజ్, అంటే 3 సంవత్సరాల నుంచి ఎక్సర్సైజ్ జరుగుతుందని చెప్పినా కూడా ప్రభుత్వం సీరియస్గా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్న బ్యాక్గ్రౌండ్ అయితే వేరేగా ఉంది అని చెప్పి అందరూ చాలా మంది మనం విమర్శిస్తూ ఉన్నారు. యాక్చువల్గా దీని అంటే ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆర్ఎస్ ప్రసాద్ గారు, ఐటీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన, అలాగే ప్రసాద్ జావదేకర్ గారు ఇద్దరు పాల్గొన్నారు. ప్రసాద్ జావదేకర్ గారు ఐబీ మినిస్టర్గా ఉన్నారు, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్, ఇద్దరు పాల్గొన్నారు. ఈ గైడ్ లైన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని చెప్పి మాట్లాడే దాంట్లో 3 ఆబ్జెక్టివ్స్ చెప్పారు వాళ్ళు. ఒకటి ఏంటంటే వీ నీడ్ టు అడ్రస్ ద ఫేక్ న్యూస్ ఆన్లైన్ అన్నారు ఆయన. అంటే ఇప్పుడు ఫేస్బుక్లో, ట్విట్టర్లో, తర్వాత రకరకాలైన సోషల్ మీడియా, యూట్యూబ్లో ఏదైతే సోషల్ మీడియాలో ఉందో, అలాగే లోపల వాట్సాప్, తర్వాత టెలిగ్రామ్, ఇలా చాలా ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో ఉండే ఫేక్ న్యూస్ మీద కంట్రోల్ కావాలి మనకి అని చెప్పి అన్నారు. సో అవును. రెండోది ఏంటంటే వీ నీడ్ సాఫ్ట్ టచ్ ఓవర్ సైట్ మెకానిజం అని. అంటే దీన్ని రెగ్యులేషన్ అనలేదు. అంటే యాక్చువల్గా వాళ్ళు ఏమంటున్నారంటే, అంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశంగా ఏమని చెప్తున్నారంటే వీ నీడ్ సాఫ్ట్ టచ్ ఓవర్ సైట్ మెకానిజం అంటున్నారు. అంటే
కొంత పూర్తిగా రెగ్యులేషన్ కంట్రోల్ అనే మాటలు యూజ్ చేయకుండా ఇది ఒక మెకానిజం లా చెప్తున్నారు అంటే ఒక దారిలో ఒక లైన్ లో పెట్టే ఉద్దేశంతో ఉన్నది అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. అట్లాగే ఇంకొక మూడవది ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే ప్రింట్ మీడియా కానీ టీవీ మీడియా కానీ ఏదైతే ఉందో వారికి చాలా గైడ్ లైన్స్లు ఉన్నాయి. మనకి యూట్యూబ్లోను, నెట్ఫ్లిక్స్లో కంటెంట్కి, లేదంటే ప్రైమ్లో కంటెంట్కి, అంటే ఓటీటీస్లో ఉన్న కంటెంట్కి, ఆన్లైన్ మీడియాలోను, తర్వాత యూట్యూబ్లో ఉన్నటువంటి కంటెంట్కి, ఈ కంటెంట్కి ఇన్ఫర్మేషన్ కానీ, లేదంటే న్యూస్ కానీ, లేదంటే ఏదైనా సమ్ కంటెంట్ కానీ, అంటే మూవీస్ కావచ్చు, సీరియల్ కావచ్చు, వెబ్ సిరీస్ కావచ్చు, ఏదైనా సరే వీటికి అన్నిటికీ రకరకాల ప్లాట్ఫామ్స్లో వేరే దగ్గర అంటే ఇప్పటి వరకు ఉన్న వాటికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అవన్నీ పాటిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ టీవీ ప్రింట్కి, సినిమాకి అయితే సెన్సార్ బోర్డు ఉంటుంది, అట్లనే టీవీకి వాళ్ళ సెన్సార్స్ ఉంటాయి, అట్లనే ప్రింట్కి జర్నలిస్ట్ ఎథిక్స్ ఇవన్నీ రకరకాలు ఉంటాయి అన్నమాట. ఎడిటర్ బాధ్యత వహిస్తూ ఉంటారు, జర్నలిస్ట్ ఎథిక్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉండే తరుణంలో ఈ ఆన్లైన్ మీడియాకి, ఆన్లైన్ లో ఉన్నటువంటి కంటెంట్ కి ఇట్లాంటి గైడ్ లైన్స్ అంటే ఒక రకమైనటువంటి నియంత్రణ లేకపోవడం కరెక్ట్ కాదు, నాట్ ఫేర్. దేర్ నీడ్ టు బి ఎ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఫర్ ఆల్ కంటెంట్ అని చెప్పి ఆయన చెప్పారనమాట. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎలా అయితే కొంతవరకు నియంత్రణ ఉంటుందో అలాంటి నియంత్రణని వీటి మీద కూడా తీసుకొస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో దీని ఆబ్జెక్టివ్స్ గా, అంటే ఈ చట్టం యొక్క ఈ కొత్తగా తీసుకురాబోతున్న గైడ్ లైన్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ గా చెప్పారనమాట. ఇందులో ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఈ రెగ్యులేటింగ్ డిజిటల్ కంటెంట్ అనే ఈ కొత్త గైడ్ లైన్స్ లో సోషల్ మీడియా గైడ్ లైన్స్ వరకు వస్తే 3 టైర్ గ్రీవియన్స్ మెకానిజం తీసుకొచ్చారనమాట. అంటే 3 అంచెల గ్రీవియన్స్ అంటే వాళ్ళతో పాటు ఉండేది అనమాట, రెగ్యులేటరీ చేసే బాడీ. అట్లనే ఓటీటీ ప్లాట్ఫామ్ కి 5 అంచెల విధానం తీసుకొచ్చారు. దాన్ని రిటైర్డ్ జడ్జి అయితే ఉంటారో దాన్ని ఆయన హెడ్ చేస్తూ ఉంటారు. ఆ హెడ్ చేస్తున్న వాటికి ప్రతి ఓటీటీకి వాళ్ళకి సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ ఒకటి ఉండాలి, ఒక రిటైర్డ్ జడ్జిని కానీ లేదంటే ఒక సమాజ పరంగా ఉన్నటువంటి వాళ్ళని ఎవరైనా పెట్టుకుని ఉండాలి అని చెప్పి ఒక 5 అంచెల పద్ధతిని ప్రపోజ్ చేశారు. సో అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా గైడ్ లైన్స్ లో ఏంటంటే ప్రతి నెల ఒక్క నిమిషం అండి విశ్వనాథ్ గారు, మనకు వచ్చే ఏ ప్రశ్ననైనా మనం ఒక లాస్ట్ 15 minutes లో అడ్రస్ చేయడం జరుగుతుందండి. ప్లీజ్ కంటిన్యూ. షూర్ డన్. ఈ సోషల్ మీడియా గైడ్ లైన్స్ లో ఏదైతే ఉందో దానికి మంత్లీ కంప్లైంట్స్ రిపోర్ట్ అని ఒకటి ఇవ్వాల్సి వస్తుంది ప్రతి సోషల్ మీడియా. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ లో మనకి ఫేస్బుక్ అడ్మిన్ గా నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు, ప్రతి నెల మనకి అంటే గ్రూప్ హెల్త్ ఎలా ఉంది అని చెప్పి ఒక రిపోర్ట్ వస్తూ ఉంటుంది. అంటే ఫేస్బుక్ వాళ్ళే ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మన గ్రూప్ లో ఉన్నటువంటి సభ్యులందరూ సామాజిక మాధ్యమాల్లో వాళ్ళు అంటే ఈ మన గ్రూప్ లో చేస్తున్న కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ యొక్క రెగ్యులేషన్, అంటే వాళ్ళ సోషల్ బిహేవియర్ అంటే దానికి తగ్గట్టుగా ఉన్నదా లేదా అని చెప్పి ఒక రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. కొంతమంది ఈ సభ్యులు వైలేట్ చేశారు, దీన్ని నేను ఫేస్బుక్ గా నేను దీన్ని హైడ్ చేశాను, ఈ కామెంట్ ని ఈ కంటెంట్ ని హైడ్ చేశాను. మనకి 7 రోజుల వరకు విజిబిలిటీ ఉంటుంది. యాక్చువల్గా నాకు అడ్మిన్ గా నాకు తెలుసు కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నా. 7 రోజుల తర్వాత మనకు కూడా అంటే అడ్మిన్ గా కూడా మనకి విజిబిలిటీ ఉండదు. అండ్ 7 రోజుల లోపల నేను అడ్మిన్ గా నేను చర్య డైరెక్ట్ గా తీసుకోవచ్చు, లేదంటే నేను ఫేస్బుక్ కి మళ్ళీ రాయొచ్చు. అంటే ఇది కమ్యూనిటీ స్టాండర్డ్స్ కి ఎటువంటి హార్మ్ చేయట్లేదు అని నేను రాయొచ్చు అనమాట. వాళ్ళు ఫ్లాగ్ చేస్తూ ఉంటారు అడ్మిన్ గా. సో ఇది జరుగుతూ ఉంటుంది. ఇది పూర్తిగా ఏఐ తోటి, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి రన్ అవుతూ ఉంటుంది యాక్చువల్గా. సో వాళ్ళు కొన్ని కీవర్డ్స్ ఇవ్వటం, ఆ కీవర్డ్స్ ఉంటే వాటిని ఫ్లాగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. యూజువల్ గా ఇట్లా కనుక చాలా ఎక్కువ సంఖ్యలో ఒకే మెంబర్ నుంచి వస్తూ ఉంటే కనుకనైతే ఈ సోషల్ మీడియాలో వాళ్ళు ఫేస్బుక్ వాడు ఏం చేస్తారంటే ఆ మెంబర్ కి గ్రూప్ కొన్నాళ్ళు బ్లాక్ చేయడం కానీ, కొన్నాళ్ళు పోస్ట్లు ఇవ్వడం చేయడం కానీ చేస్తూ ఉంటారు. సో జస్ట్ లైక్ వార్నింగ్స్ అన్నమాట. సో
అక్రాస్ ఆల్ ద ప్లాట్ఫామ్స్ వీళ్ళు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సెల్ఫ్ రెగ్యులేటరీ అనేది పెట్టుకోవాలని చెప్పి మంత్లీ కంప్లైంట్స్ రిపోర్ట్ అనేది నాకు ఎలాగ గ్రూప్ అడ్మిన్ గా నాకు ఎట్లయితే ఇస్తున్నారో అట్లాగే ప్రభుత్వానికి వీళ్ళు రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సోషల్ మీడియాలో వచ్చేప్పుడు ఓటీటీ వారికి ఏంటంటే ఏం రకమని చెప్పండి, ఇప్పుడు ఓటీటీ అనగానే మనకు యూట్యూబ్ కూడా ఓటీటీ కింద మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఓన్లీ ఓవర్ ద టాప్ అంటే మనం డబ్బులు కట్టి చేసే మన ప్రైమ్ ఇట్లానే కాకుండా ఫ్రీగా వచ్చేటటువంటి యూట్యూబ్ ను కూడా మనం ఓవర్ ద టాప్ కింద కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని 5 రకాలుగా డివైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఏ సర్టిఫికెట్, బి సర్టిఫికెట్, మనకి సినిమాకి సెన్సార్ బోర్డు వచ్చి సర్టిఫికెట్ ఎలా అయితే ఇస్తారో దానికి వాళ్ళు ఉన్న కంటెంట్ ని వాళ్ళు రివ్యూ చేసుకుని నేను ఏదైతే 5 అంచెల విధానంలో ఒక బాడీని పెట్టుకోవాలని ఇందాక చెప్పాను, అలాగా వాళ్ళకు వాళ్ళు డిసైడ్ చేసుకుని ఇది పేరెంటల్ గైడెన్స్ తో ఉండాలి, ఇది అడల్ట్ చూడొచ్చు, 18 ఏళ్ళు 16 ఏళ్ళు వాట్ ఎవర్ ద వాళ్ళు ఏ పేరు పెట్టుకోనివ్వండి, ఒక 5 అంచెల ఏజ్ బేస్డ్ సిస్టమ్ కేటగిరీస్ కావాలి అని చెప్పారనమాట. బేసికలీ ఇదంతా చేయడం ఎందుకు అనే విషయం మనం ముందు మళ్ళీ చర్చ చేద్దాము. ఇవి బేసిక్ గా వాళ్ళ రెగ్యులేట్ చేయాలనుకున్నవి. ఈ 5 అంచెల రెగ్యులేషన్ చేయడంలో దీని ఉద్దేశాలు ఏమని చెప్పారంటే 5 స్టెప్స్ ఏవైతే ఏం చెప్పారంటే కంపెనీస్ టు అపాయింట్ ఏ గ్రీవెన్స్ ఆఫీసర్ అని ఒక ఆయన అపాయింట్ చేసుకోవాలనేది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 రిటైర్డ్ జడ్జిని ఒక ఆయనని హెడ్ కింద అపాయింట్ చేసుకోవాలి రెగ్యులేషన్ చేయొచ్చు బాడీకి అని చెప్పాను. 3వ దాన్ని అంటే నెట్ఫ్లిక్స్, ప్రైమ్ ఇవన్నీ కూడా అంటే యూట్యూబ్ వాట్ ఎవర్ ఉన్నది ఫస్ట్ ఒక గ్రీవెన్స్ ఆఫీసర్ని అపాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒక రిటైర్డ్ హెడ్ని హెడ్ ఆఫ్ ద రెగ్యులేటరీ బాడీ కింద పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే కంటెంట్ 5 అంచెలుగా 5 ఏజ్ని బట్టి 5 రకాలుగా డివైడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే కంటెంట్ సర్టిఫైడ్ ఏదైతే సెన్సార్ బోర్డు ఎలా అయితే సర్టిఫికేషన్ చేస్తుందో అలాగే క్లాసిఫికేషన్ చేయాల్సి వస్తుంది. అంటే పేరెంటల్ లాక్స్ క్లాసిఫికేషన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది అడల్ట్ ఓన్లీ కంటెంట్ అంటే ఇందాక చెప్పినట్టుగా 5 అంచెలు చేసిన తర్వాత 18 సంవత్సరాల కన్నా తక్కువ ఉంటే అంటే మనం ఏజ్ని అందులో రాయాల్సి ఉంటుంది అనమాట. అలా ఉంటుంది కదా. ఇప్పుడు నేను నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఒక కంటెంట్ ఓపెన్ చేయగానే ఇప్పుడు మనకు మామూలుగా మన అనుభవంలోనే ఉంటుంది. యూట్యూబ్ లో ఆల్రెడీ ఇది అడల్ట్ ఓన్లీ కంటెంట్ కనుక ఏదైనా మనం చూడాలనుకుంటే పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది. సో దానికి వాళ్ళు నువ్వు ఆర్ యూ 18 years old అని మనం అడుగుతూ ఉంటారు అనమాట, అబౌట్ అని అడుగుతూ ఉంటుంది అనమాట. సో జనరల్ గా వార్నింగ్ ఇవ్వడం ఒకటి, అడగడం ఒకటి, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ రాయడం ఒకటి, ఈ రకరకాలైనటువంటి పద్ధతుల్లో వాళ్ళు వివరాలను సేకరిస్తూ ఉంటారు. ఐపీ అడ్రస్ ఎలాగో వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి సో ఈ వివరాలు సేకరించాలి, దాన్ని బట్టి డివైడ్ చేయాలని చెప్పారనమాట. సో 4వది ఇట్లా చేయడం వల్ల ఏంటంటే జనరల్ గా ఈ అడల్ట్ ఓన్లీ కంటెంట్ చేయడానికి డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే లేదంటే వేరే తీసుకుంటే కస్టమర్ యొక్క వివరాలని మనం ఈజీగా పట్టుకోవచ్చు. దొంగ రిపోర్ట్లు ఇవ్వచ్చు అనుకోండి, అది వేరే విషయం, బట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఈ 5 steps రెగ్యులేటరీ ప్రాసెస్ లో లాస్ట్ ఏం చేయాలంటే కంపెనీస్ టు డిస్క్లోజ్ ద ఓనర్షిప్ అండ్ సైజ్ రీచ్. అంటే మీ ఓనర్ అంటే ఇప్పుడు ఏ కంటెంట్ ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంటెంట్ పెట్టి సోషల్ మీడియాలో పెట్టాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంటెంట్ యొక్క ఓనర్ ఎవరు అంటే ప్రొడ్యూసర్, జనరల్గా ఓనర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్స్ ఉంటారు. ఓనర్ ఎవరు, దాని ఫర్మ్ యొక్క సైజ్ అంతా, ఈ వివరాలన్నీ గవర్నమెంట్కి చెప్పాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో అది ఎంతమందికి రీచ్ అయింది అనే విషయం కూడా మనకి అంటే ఆ కంటెంట్ ఎంతమందికి రీచ్ అయింది అనే విషయం కూడా గవర్నమెంట్ చెప్పాల్సి ఉంటుంది. సో ఇవన్నీ సేకరించాలి అంటే ఏం చేయాలి అంటే నిజంగా మనకి ఇందాక గైడ్ లైన్స్ సెట్ చేశారు, బాగానే ఉంది, ఇది ఇంత బాగానే ఉంది. ఇది ఎందుకు అంటే ఫేక్ న్యూస్ పట్టుకోవాలి, ఫేక్ న్యూస్ నియంత్రించాలి. అలాగే ఈ అడల్ట్ ఓన్లీ కంటెంట్ ని పిల్లలు చూడకుండా ఉండాలి. ఇలాంటి జనరల్ గా పైన మనం చూస్తూ ఉన్నట్లయితే ఇదంతా మన మంచికే అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది.
కానీ ఒక ఒక అంటే దీని వెనకాల ఉన్న ఉద్దేశాలు ఏంటి అని ఒకసారి మనం ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫేక్ న్యూస్ అరికట్టే విధంలో వాళ్ళు ఏమడిగారంటే ఐడెంటిటీ, అంటే ఆరిజినేటర్ ఎవరైతే ఉన్నారో ఈ ఆరిజినేటర్ అంటే ఒక పోస్ట్ కానీ లేకపోతే ఒక కామెంట్ కానీ ఎవరైతే ఫస్ట్ ఇనిషియేట్ చేస్తారో ఆరిజినేటర్ ఎవరైతే ఉన్నారో ఆయన డీటెయిల్స్ ఒకవేళ కనుక గవర్నమెంట్ అడిగినట్లయితే, అంటే ఎందుకు గవర్నమెంట్ అడుగుతుందంటే ఒకవేళ కనుక ఫేస్బుక్ లో నేను ఒక పోస్ట్ పెట్టాను, అది వైరల్ గా మారి వేరే వేరే షేర్లు జరిగిన తర్వాత అది ఏదో ఒక సోషల్ కాండక్ట్ కి, అబ్యూస్ కి, హేట్ స్పీచ్ కి, లేకపోతే రకరకాల దేనికో దానికి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే గైడ్ లైన్స్ చేసిందో దేనికో దానికి మనకి ఇన్వోక్ అయింది అనుకోండి, సోషల్ వైలేట్ చేసింది ఇన్వోక్ అయింది అనుకోండి. గవర్నమెంట్ ఏమడుగుతుందంటే ఈ పోస్ట్ ఎవరు పెట్టారో దాన్ని ఆరిజినేటర్ని ఇవ్వండి, వివరాలు ఇవ్వండి అని అడుగుతుంది. అంటే ఆరిజినేటర్ ఇవ్వగానే ఇప్పుడు ఇమీడియట్ గా వాళ్ళు నా డేటాని పూర్తిగా ఇవ్వాల్సి వస్తుంది. దాంతోపాటు ఏమన్నారు, 6 నెలల డేటాని పెట్టుకోమన్నారు ప్రతి ఒక్కరిది. సో ప్రతి ప్లాట్ఫామ్ లో ఇప్పుడు అంటే నేను సోషల్ మీడియా గురించి చెప్తున్నా, ఓటీటీ గురించి కాదు. సోషల్ మీడియాలో అంటే నేను ఏదైతే పెట్టానో ఆ డేటా అంతా 6 నెలలు ఉంటుంది. అంటే నా రికార్డు కంప్లీట్ గా ఫేస్బుక్ కానీ లేదంటే వాట్సాప్ కానీ ఏ మీడియా అయితే ఆ మీడియా వాళ్ళు పెట్టుకుంటారు. ఒకవేళ కనుక నా పోస్ట్ ఏదైనా వైలేట్ చేస్తే గవర్నమెంట్ కనుక అడిగితే నా 6 నెలల డేటా మొత్తం నేను ఏదైతే కంటెంట్, ఏదైతే కామెంట్ కానీ లేదంటే ఒక పోస్ట్ కానీ రాశాను లేదంటే ఒక వీడియో కనుక నేను పెట్టాను, అది ఒకవేళ కమ్యూనిటీ స్టాండర్డ్స్ ని వైలేట్ చేసేలా ఉంటే అది గవర్నమెంట్ ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది అనమాట. అది బేస్డ్ ఆన్ ద కంప్లైంట్ ఫ్రమ్, అంటే మనోభావాలు దెబ్బ తీసుకుంటూ ఉంటారు కదా మన కంటెంట్ తీసుకుని మనం అది మన ఇండియన్స్ ఎంత సెన్సిటివ్, ఎంత బాగా మనోభావాలు దెబ్బ తీసుకుంటారో మనకు తెలుసు. అది కోర్టులో కూడా చాలా మనోభావాలు దెబ్బ తీసుకుని కోర్టులో ముట్టుకెళ్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. చివరికి అంటే వ్యక్తుల్ని ఏడిపించడానికి, టార్గెట్ చేసి ఏడిపించడానికి మాత్రమే ఈ మనోభావాలు వాడుతున్నారు జనరల్ గా ఈ మధ్య కాలంలో. అలాగే సినిమా పేర్లు మార్చడం ఇవన్నీ మనకు బాగా పరిచయం ఉంది. సో ఎవరికి మనోభావాలు దెబ్బతింటాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కంప్లైంట్ ఇవ్వగానే నా డేటాని ఇవ్వాలి. నా డేటాని ఇవ్వాలంటే నేను ఆరిజినేటర్ని అని తెలియాలంటే ఫేస్బుక్ నా డేటాని అంతా దాని దగ్గర భద్రపరచుకోవాలి. ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, ట్విట్టర్ కానీ, వాట్ ఎవర్ ద మీడియా. ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే ఓపెన్ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో, ఓపెన్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాబ్లం లేదు. నేను ఫేస్బుక్ లో నేను ఒక పోస్ట్ పెడితే అది వెళ్ళిపోయి ఎక్కడికో జరిగింది, చివరికి వచ్చేటప్పటికి మళ్ళీ ఆరిజినేటర్ ఎవరు అంటే నేనేం తెలుస్తుంది, అది ఓపెన్ గా ఉంటుంది. ఇక్కడ సమస్య ఈ క్లోజ్డ్ సర్కిల్స్ లో ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ టెలిగ్రామ్, సిగ్నల్, వాట్సాప్ ఏదైతే ఉన్నాయో వీటిల్లో మనకి వాళ్ళు చేసిన ప్రామిస్ ఏంటంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది అని. అంటే ఏంటంటే అవును, నేను ఫర్ ఎగ్జాంపుల్ సబిహా మీకు ఒకటి మెసేజ్ పంపించాను, దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ వాట్సాప్ సేవ్ చేసుకోవడానికి లేదు. నా నుంచి మీ నుంచి వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ ఏదైనా కానీ నాకు మీకు మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ తెలియాలి. దాన్ని రిసీవర్. సో ఈ ప్రామిస్ చేసి మన దగ్గర వాళ్ళు తీసుకున్నారు, యాక్చువల్గా మనం వాడేటట్టు చేసుకున్నారు. ఇప్పుడు 6 నెలల డేటా, ఇప్పుడు నేను వాట్సాప్ లో నేను ఒక కామెంట్ కానీ పోస్ట్ కానీ రాశాను అనుకోండి, గ్రూప్స్ లో సర్క్యులేట్ అయింది, అది కమ్యూనిటీ స్టాండర్డ్స్ ని వైలేట్ చేసిందా చేయలేదో పక్కన పెట్టినా, ఎవడికో మనోభావం దెబ్బతింది, ఇది వైలేట్ చేసిందని ఎవడో కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇస్తే వాట్సాప్ ఏం చేస్తుందంటే అది 24 hours లో రిజాల్వ్ చేయాలని చెప్పి ఒక నామ్ కూడా పెట్టారు గైడ్ లైన్స్ లో. సో వాళ్ళు ఏం చేస్తారంటే దీని ఆరిజినేటర్ ఎవరు అని వెనక్కి వస్తే అప్పుడు నేను తెలియాలి కదా, నా వివరాలు ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్కి ఇస్తుంది అనమాట. సో ఇదేంటంటే నేను కానీ మీరు కానీ షేర్ చేయకుండా నాది ఆరిజినేటర్ గా నన్ను తీసుకెళ్ళడం. ఇప్పుడున్న సిస్టమ్ లో ఈ ఆరిజినేటర్ ని పట్టుకునే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే ప్రైవసీ ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని పూర్తిగా బ్రీచ్ చేస్తున్నట్టు. మనం మామూలుగా ప్రామిస్ ని వాళ్ళు ఏదైతే అగ్రిమెంట్ లో ప్రామిస్ చేశారో వాళ్ళు దాన్ని బ్రీచ్ చేస్తున్నట్టు. సో ఇది ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు
సిచ్యువేషన్ ఎలా క్రియేట్ చేస్తున్నారంటే, మనం ఎవరితో ఏం మాట్లాడకుండా మనం బిగ్ బాస్ మనం చూస్తూ ఉంటాం కదా. ఒక బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ అందరినీ చూస్తూ ఉంటాడు. సో అట్లాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పెద్ద బిగ్ బాస్ లా తయారైంది. 6 నెలల డేటా తను పెట్టుకుని మొత్తం ఎవరెవరు ఏం చేస్తున్నారు అంటే వ్యక్తిగత స్వేచ్ఛాహననం జరుగుతుంది అనడంలో ఇందులో అసలు ఎట్లాంటి సంకోచం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ హననం జరిగే టైం దీన్ని ఏం చేస్తారంటే, ఇది హ్యూమన్ రైట్ యాక్చువల్ గా. ఈ ఫస్ట్ ఇనిషియల్ డేస్ లో మనకి రైట్ టు ప్రైవసీ అనేది హ్యూమన్ రైట్. దీన్ని వైలేషన్ ఖచ్చితంగా జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. సో ఒక రకంగా ఫేక్ న్యూస్ ని నియంత్రించాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు చేయాల్సిన పనులు వేరే ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడుకుని మొత్తం వ్యక్తిగత జీవితాల లోపలికి తొంగి చూసేటటువంటి చర్యలుగా మనం దీన్ని చూడొచ్చు. అలాగే నువ్వు పోరన్ చూస్తున్నావా లేకపోతే మామూలుగా కార్టూన్ చూస్తున్నావా అనేటటువంటి వివరం గవర్నమెంట్ కి ఇవ్వాల్సిన అవసరం లేదు నిజంగా. అలాంటప్పుడు అంటే ఇది మెల్లిగా ఎలా బయలుదేరుతుందంటే, మీకు చూడండి, మనకి బయట తెలుగు సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి కదా. కేవలం అడల్ట్ ఓన్లీ సినిమాలు ఎన్ని రిలీజ్ అవుతాయి బయట? సంవత్సరానికి ఒకటో రెండో కదా. సో అంటే ఎందుకని దాన్ని గవర్నమెంట్ ఎంకరేజ్ చేయదు అట్లాంటి వాళ్ళని జనరల్ గా అడల్ట్ ఓన్లీ సినిమాలు యూట్యూబ్ లో ఇంటర్నెట్ లోనే ఎందుకు చూసుకుంటారు, బయటకు వెళ్ళి ఎందుకు చూడరు? ఇది వరకు చూసేవారు, ఇప్పుడు లేదు. ఇప్పుడు అలాంటివి లేవు థియేటర్స్ లో కూడా. ఎందుకంటే గవర్నమెంట్ వీటిని డిస్కరేజ్ చేస్తుంది, ఏది ఇంటెన్షనల్ గా. సో అట్లానే నెట్ఫ్లిక్స్ లో వీటిలో ఇప్పుడు ఓపెన్ గా ఇంత భారీగా అడల్ట్ ఓన్లీ కంటెంట్ ని కానీ లేదంటే కొంచెం బోల్డ్ గా ఉండే కంటెంట్ కానీ విపరీతంగా చూస్తున్నారు కదా ఈ నెట్ఫ్లిక్స్ లో. ఇదే థియేటర్ లో రిలీజ్ అయితే ఎవడు రావట్లేదు, అంటే థియేటర్ లో రిలీజ్ చేయడానికి ఎవడు సాహసం చేయట్లేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అలాంటి పిక్చర్స్ తీయడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. ఒకప్పుడు మనకి షకీలా సినిమాలు చాలా బాగా ఆడేవి మన తెలుగులో, తమిళ్లో, ఇక్కడ అక్కడ, కర్ణాటక, కేరళలో కూడా. సో వచ్చిన మలయాళంలో అక్కడ కూడా బాగా ఆడేవి. ఆవిడ మలయాళంలో సూపర్ స్టార్ కింద కూడా ఎదిగింది యాక్చువల్ గా. సో దీనికి అంటే అంత బాగా చేసినా కూడా బయట ఎందుకు ఈ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఇట్లాంటి కంటెంట్ తీయడానికి సాహసించలేకపోతున్నారంటే, ఇంటెన్షనల్ గా గవర్నమెంట్ డిస్కరేజ్ చేస్తుంది దాన్ని. ఈ కేటగరైజేషన్ చేయడం ఏదైతే ఉందో ఈ నెట్ఫ్లిక్స్ లో వాటిల్లో లేదంటే ప్రైమ్ లో, ఇది ఇంటెన్షనల్ గా డిస్కరేజ్ చేయడం అనమాట. ఈ కంటెంట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే సమాజంలో ఈ మామూలుగా అన్ని యుటోపియన్ కండిషన్సే ఉంటాయి. దాన్ని ఏమంటారు, మీరు కభీ ఖుషీ కభీ గమ్ సినిమాలో జరిగినట్టే ప్రపంచం అంతా ఉంటుంది అని చూపించడం అంటే అది ఒక పెద్ద దాన్ని ఏమంటారంటే బయట జరుగుతున్న విషయాల్లో మరి ఆ షేర్ ఆఫ్ వాయిస్ కూడా, షేర్ ఆఫ్ థాట్ ప్రాసెస్ దీంట్లో సినిమాలో కూడా ఉండాలి కదా. అది లేకుండా ఓన్లీ ఈ సంక్రాంతి లేకపోతే కళ్యాణం వస్తు ఇట్లాంటి సినిమాలు ఏదైతే ఉంటాయో అట్లాంటి సినిమాలు, 12 కాపురం, ఈ సినిమాలు మాత్రమే మనకి శ్రీనివాస కళ్యాణం ఇట్లాంటి సినిమాలు మాత్రమే, అంటే దేవుడి గురించి అని కాదు, అంటే ఒక ఫీల్ గుడ్ అని. సో ఇట్లాంటి సినిమాలు మాత్రమే బయట ఆడాలంటే, వేర్ ఇస్ ద వాయిస్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్, దోస్ కైండ్ ఆఫ్ కంటెంట్, దోస్ కైండ్ ఆఫ్ ఐడియాలజీ, దోస్ కైండ్ ఆఫ్ థాట్స్. సో అలాంటి థాట్ ప్రాసెస్ లేదు అని మనం మోసం చేసుకుందాం అంటే దానికన్నా నిజంగా ఇప్పుడు మనం మోసం చేసుకున్నట్టే నిజంగా. సో అలాంటి వాటిని డిస్కరేజ్ చేయడానికి మాత్రమే ఇట్లాంటి సెగ్రిగేషన్ జరిగిందని నేను ఖచ్చితంగా భావిస్తాను. దీన్ని ముందు ఈ గైడ్ లైన్స్ ని ఇంకా స్ట్రెంథెన్ చేసి అట్లాంటి కంటెంట్ బయట కనిపించకుండా ఉండేటట్టుగా, అంటే సినిమాల్లో ఎలాగైతే మనకి అడల్ట్ ఓన్లీ సినిమాలు మనకి బయట రావో, అట్లాగే నెట్ఫ్లిక్స్ లోను, తర్వాత ప్రైమ్ లోను, వేరే ఏ సినిమాల్లో కూడా ఇట్లాంటి అడల్ట్ ఓన్లీ కంటెంట్ ముందు రాకుండా చేసే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుందని నేను యాంటిసిపేట్ చేస్తున్నాను. నేను ఊరికి గాల్లో లెక్కలేస్తూ యాంటిసిపేట్ చేయట్లే. ఇవి ఇప్పుడు యూపీ గవర్నమెంట్ మనం చూసుకున్నట్లయితే కొత్తగా ఒక లా తీసుకొచ్చింది. అదేంటంటే ఈ పోర్నోగ్రఫీ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ మీద కేసు పెట్టచ్చు. ఎందుకంట బయట ఉండేటటువంటి అత్యాచారాలు పోర్నోగ్రఫీ వాళ్ళే పెరిగిపోతున్నాయి. సో పోర్నోగ్రఫీ చూడడం వల్ల
అత్యాచారం చేయాలనేటటువంటి ఆలోచనలు వస్తున్నాయి యువతలో. కాబట్టి దీన్ని నియంత్రించాలంటే ముందు పోర్నోగ్రఫీ నియంత్రించాలి అనేటటువంటి అదొక ఒక నెరేటివ్ అనమాట. అంటే దీన్ని నియంత్రణ చేయడానికి. మరి దీన్ని నిజంగా చెప్పాలంటే మరి నెట్ఫ్లిక్స్ రాకముందు కూడా యూపీలో సిచ్యువేషన్ అదే కదా. యూపీలో సగం మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలాంటి నేరారోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళే యాక్చువల్గా. చూస్తే ఇప్పుడు వాళ్ళు ఏం పోర్నోగ్రఫీ చూడకుండానే అసెంబ్లీలో కూర్చొని మరి పార్లమెంట్ లో కూర్చొని మరి చూసారు కదండి. అవును ఇలాంటి కంటెంట్ ఇలాంటి కేసుల్లో ఎరుక్కున్న ఉన్నారు కదా. సో నిజానికి ఇదేంటంటే ఇది కూడా అంతే. అంటే ఇలాంటి దాన్ని ఏమంటారు, సాంప్రదాయమైన సబ్బు త్రిప్లెక్స్ సోప్ అంటారు కదా, సాంప్రదాయమైనటువంటి వాదన ఏదైతే ఉంటుందో ఈ వాదనలు ఈ సాంప్రదాయమైనటువంటి మన సాంప్రదాయాలు, సంస్కృతి ఇట్లాంటివన్నీ ఇన్వోక్ చేయడానికి, ఈ వేరే థాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని ఎలిమినేట్ చేయడానికి దీన్ని ఒక లైన్ గా వాడుకుంటున్నారు. దీన్ని బట్టి వీళ్ళందరినీ ఒక స్ట్రీమ్ లోకి తీసుకొచ్చి ఈ గైడ్ లైన్ అంతా తీసుకొచ్చి వాళ్ళు ఏదైతే డిజైర్డ్ అవుట్కమ్ ఏదైతే కావాలనుకుంటున్నారో సుప్రీం లీడర్ కాన్సెప్ట్ లో ఆ విధంగా పోతూ ఉందేమో అని అనుమానాలు వస్తున్నాయి. అందుకనే వ్యతిరేకత వస్తుంది. విశ్వనాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చెప్పిన ఈ అనుమానాలతో పాటు నాకు ఇంకొక ప్రశ్న ఉంది. శరత్ గారు, అవును విశ్వనాథ్ గారు చెప్పారు ఎస్ మూవీ ఈజ్ అ నాట్ అండ్ దానికి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మనం ఇంకొక యాంగిల్ కూడా చూపించాలని. కానీ ఈ మనకు తెలిసిందే ఈ ట్రాలింగ్ అన్న, ఈ మాఫ్ పిక్చర్స్ అన్న దాని వల్ల జరిగిన క్రైమ్స్ లేకపోతే సూసైడ్స్ చాలా ఉన్నాయి. అండ్ ఎస్ వీ నీడ్ రెగ్యులేషన్ ఫర్ సోషల్ మీడియా అన్నది కూడా చాలా ఉంది. అలాంటప్పుడు ఇవి నిజంగా హెల్ప్ఫుల్ కదండి, ఇలా ఒక రూల్స్ ని తీసుకొచ్చి ఎవడైతే చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవడం అన్నది. సో దాని మీద మీ అభిప్రాయం? జనరల్ గా అండి, ఇప్పుడు ప్రతి అంటే మనం నాకు తెలిసి ఒక యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మనం ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సోషల్ మీడియా అనేది అది ఇట్స్ ఎ థింగ్. దానిలో చాలా వాస్ట్ ఈకో సిస్టమ్, దానిలో చాలా విషయాలు నడుస్తున్నాయి సోషల్ మీడియాలో. బ్రాడ్లీ స్పీకింగ్ ఏంటంటే సోషల్ మీడియాలో జనాలు మీరు ఒక గ్రూప్గా బాగా ఆర్గనైజ్ చేయగలుగుతారు, ఒక గ్రూప్గా బాగా బిహేవ్ చేయించగలుగుతారు సోషల్ మీడియాలో. అదొకటి ఉంది ఆస్పెక్ట్ సోషల్ మీడియా. ఈరోజు జనరల్గా యాక్టివిజం స్పేస్ తీసుకుంటే ఎనీ సైడ్, ఎనీ స్పెక్ట్రమ్, ఏ స్పెక్ట్రమ్ తీసుకున్నా, రైట్ వింగ్ అవనివ్వండి లేకపోతే లెఫ్ట్ అవనివ్వండి, ఏదవనివ్వండి, పొలిటికల్ యాక్టివిజం అనే దాంట్లో సోషల్ మీడియా అనేది చాలా సిగ్నిఫికెంట్ రోల్ పోషిస్తుంది. మీరు అంతర్జాతీయ స్థాయిలో కూడా చూసుకున్నా రీసెంట్గా బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ప్రొటెస్ట్లు కానీ, దాని ముందు చూడండి మీటూ హ్యాష్ ట్యాగింగ్ అది కానీ, లేకపోతే ఇంకా ఇలా అరబ్ స్ప్రింగ్ ప్రొటెస్ట్లు కానీ, దానికన్నా ముందు ఇది దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం సంగతి అరబ్ స్ప్రింగ్ అయితే. సో ఎక్కడైతే ప్రజాస్వామ్యాలు లేని దేశాల్లో ఎక్కడైతే హక్కులు కాలరాయబడుతున్నాయో వాళ్ళు అక్కడ ప్రజలు సంఘటితం అవ్వడానికి, ఆర్గనైజ్డ్గా బిహేవియర్ ఉండడానికి, బై అండ్ లార్జ్ ఏంటంటే అక్కడున్న నిరంకుశమైన పాలన ఏదైతే నడుస్తుందో అట్లాంటి అథారిటేరియన్ అడ్మినిస్ట్రేషన్, అథారిటేరియన్ రెజిమ్స్కి వ్యతిరేకంగా వారి హక్కుల కోసం వారు పోరాడడానికి సామాజిక మాధ్యమాలను ఒక వేదికగా ఎంచుకోవడం జరుగుతుంది. ఇది దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, ఇతరత్ర ఏమైనా కానివ్వండి, ఏవైతే వస్తున్నాయో వీటిల్లో ఎక్కువ ట్విట్టర్, ఫేస్బుక్లో ఎక్కువ జరుగుతుంది. ఇది మిగతా వాటిలో కూడా జరుగుతుంది అడపదడప. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే సోషల్ మీడియాలో ఎక్కువ మంది చేస్తున్న పని ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ తీసుకోవడం, ఆర్గనైజ్ చేసుకోగలగడం. నెక్స్ట్ ఏంటంటే దానివల్ల ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్ బిహేవియర్ని తీసుకురాగలడం. సో అంటే పొలిటికల్ ఆస్పెక్ట్లో చూసుకుంటే అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఫేస్బుక్ ఉందంటే మీరు మీ ఫ్రెండ్స్తో కనెక్ట్ అవుతారు, మంచి ఫోటోలు షేర్ చేస్తారు, లైక్లు వస్తాయి, అవన్నీ వస్తాయి. అది ఒక విషయం అయితే, ఒక సోషల్ ఆస్పెక్ట్లోనూ అంటే ఒక పొలిటికల్ ఆస్పెక్ట్లోనూ ఇలాగ సోషల్ మీడియా అనేది దీని పాత్ర నడుస్తుంది. సో దీంట్లో ఏంటంటే ఎప్పుడైతే చూడండి చాలా మంది అంటారు కదా రాజకీయాలు అనేది ఒక రొచ్చు, పాలిటిక్స్ ఒక బురద అని చెప్పని. సో వాస్తవానికి ఏంటంటే చాలా సోషల్ యాక్టివిటీ జరుగుతున్న ఏదైనా బురద అయిపోతుంది. అంటే బురద అనేది మన పర్స్పెక్టివ్ మాత్రమే, కానీ ఏంటంటే దెర్ విల్ బి లాట్ ఆఫ్ థింగ్స్ దట్ విల్ బి గోయింగ్ ఆన్. చాలా రకరకాల, ఎందుకంటే ఇప్పుడు ఎవరు దాంట్లోకి వస్తే వాళ్ళ కాంట్రిబ్యూషన్ దాంట్లో ఉంటూ ఉంటుంది కదా.
సో ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో కూడా అంతే. సో సోషల్ మీడియాలో ఏంటంటే రకరకాలు జరుగుతుంటాయండి. సోషల్ మీడియాలో మానవ హక్కుల గురించి మాట్లాడడం జరుగుతుంది, సైన్స్ పాపులరైజింగ్ జరుగుతుంది, ఏవైనా లెర్నింగ్ జరుగుతుంది, కొంతమంది చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటారు, కొన్ని స్టడీ గ్రూప్స్ ఉంటాయి. అలా అంతేకాకుండా కొన్ని ఆన్లైన్ కోర్సెస్కి అనుబంధంగా కొన్ని ఫేస్బుక్ గ్రూప్స్ ఉంటాయి, సోషల్ మీడియా గ్రూప్స్ ఉంటాయి. అంతేకాకుండా పార్నోగ్రఫీ గ్రూప్స్ ఉంటాయి, కొన్ని అయితే చైల్డ్ పార్నోగ్రఫీ వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు. అలాగే కొన్ని చోట్ల క్రైమ్ కోసం అని చెప్పాను, అంటే ఆన్లైన్ సైబర్ క్రైమ్ కోసం అని చెప్పాను, అక్కడ ఏవైనా అవకాశాలు దొరుకుతాయేమో అని చెప్పని కొన్ని గ్రూప్స్లో కొంతమంది లర్కింగ్లో ఉంటారు. ఇలా రకరకాలు జరుగుతుంటాయి సోషల్ మీడియాలో బయట ప్రపంచంలాగే. సో సోషల్ మీడియా అనేది అసలు అంటే దాన్ని శానిటైజ్ చేయాలి అంటే దాని మీద, అంటే సోషల్ మీడియాలో ఏం జరుగుతోంది అన్న దాని మీద ఒక తరహా ఓవర్ సైట్ అనేది ఉండాలి అనేది నాకు తెలిసి అది అంత అన్డిస్ప్యూటెడ్ విషయం, అది అంత వివాదం లేని అంశం, కొంత నిర్వివాదమైన అంశం అనమాట. సో విషయం వల్ల ఏంటంటే ఎట్లాంటి ఓవర్ సైట్ కావాలన్నదే విషయం అవుతుంది. అంటే ప్రభుత్వం కి పూర్తి కంట్రోల్ ఉండాలా, లేకపోతే జ్యుడిషియల్ ఓవర్ సెట్ ఉండాలా? అంటే ఇప్పుడు ఎక్కడైతే హక్కుల విషయం గురించి మాట్లాడుతున్నామో సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా హక్కులని కాలరాయబడేది ఎవరు అంటే తొక్కేస్తారంటే హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ చేసేవాళ్ళు ఎవరు ఉంటారంటే ఒకటి ప్రైవేట్ ఇండివిజువల్స్ చేయడం ఉంటుంది, నెక్స్ట్ ఏంటంటే లా ఎన్ఫోర్స్మెంట్ గవర్నమెంట్ చేస్తుంటుంది సాధారణంగా. సో అది అంటే దట్స్ అన్ అన్ఫార్చునేట్ థింగ్ ఇన్ ద వరల్డ్. కొన్ని దేశాల్లో మినహాయిస్తే ఈవెన్ యూరోప్ దేశాల లాంటి చోట్ల కూడా మరి భారతదేశంలో లాగా లేకపోతే ఇతర అంటే మానవ హక్కులలో బాగా తక్కువగా, అంటే మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కువ జరిగే దేశాలంతా అంత మాదిరిగా కాకపోయినా అలాంటి ఆ తరహా కావు. కానీ అంటే ఉదాహరణకి ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా అత్యాచారం జరిగింది అనుకోండి యూరోపియన్ దేశాల్లో, అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇక్కడలాగా ఎవరితోనే వెళ్ళిపోయి ఉంటుందేమో, లేకపోతే నువ్వు ఇంటికి వెళ్ళి చూడు వస్తుంది, ఈ టైపు ఉండదు వ్యవహారం. లేకపోతే ప్రొటెస్టులు చేస్తున్నారు అనుకోండి, డిసెంటింగ్ ఉందనుకోండి, వాయిసెస్ డిసెంటర్స్ ని ఏంటంటే వారెంట్స్ లేకుండాను ఇష్టారాజ్యంగా జైల్లో పెట్టడం, ఎవిడెన్స్ ప్లాన్ చేయడం, టార్చర్ చేయడం, కస్టోడియల్ టార్చర్ చేయడం, లేకపోతే బెయిల్ లేకుండా చేయడం, ఇట్లాంటి డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వకపోవడం, ఇలాంటిది అనేది అక్కడ లేకపోయినా కొంత ఒక లెవెల్ వరకు కొన్ని లెవెల్స్ లో అక్కడ కూడా జరుగుతాయని, అక్కడ లోకల్ గా హ్యూమన్ రైట్స్ ప్రొటెస్ట్లు జరుగుతుంటాయి అండ్ సో ఆన్, అక్కడ యాక్టివిటీ కూడా అక్కడ జరుగుతుంది. సో జనరల్ గా ఏంటంటే మనకి అర్థమయ్యే విషయం, రైట్స్ ఇష్యూస్ అందులోనూ ప్రత్యేకంగా చూసుకుంటే మీరు డిజిటల్ స్పేస్ లో ఉంటే కనుక మీ సెక్యూరిటీ ఇష్యూస్ కానీ ప్రైవసీ ఇష్యూస్ లో కానీ అంటే మీ వివరాల గోప్యత మెయింటైన్ చేయడం కానీ అట్లాంటి వ్యవహారాల్లో ప్రభుత్వాలు అనేవి అవి జనరల్ గా అవే ఇట్లాంటి పొరపాట్లు, ఇలాంటి తప్పులు, ఇట్లాంటి నేరాలు చేస్తుంటాయి. సో ఇక్కడ అందుకని ఏంటంటే సాధారణంగా ప్రతి దేశంలోనూ ఆధునిక ప్రజాస్వామ్యాల్లో, మీరు అమెరికా తీసుకోండి లేకపోతే యూరోప్ దేశాలు తీసుకోండి, సాధారణంగా జ్యుడిషియల్ ఓవర్సెట్ ఉంటుంది సోషల్ మీడియా కానీ లేకపోతే టెలికమ్యూనికేషన్స్, సర్వేలెన్స్, ప్రైవసీ ఇష్యూస్ లో. సో ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఎందుకంటే కోర్టులకి ఉన్న పనే అది. సో సెపరేషన్ ఆఫ్ పవర్స్ కోసం అని చెప్పని, ఎందుకంటే ఇప్పుడు పాలసీ ఇంప్లిమెంటేషన్స్ చేసే వాళ్ళందరూ ప్రభుత్వం నుంచే ఉంటారు కదా, అంటే వీళ్ళందరూ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వ అధికారులుగా చేసేది, అలాగే మినిస్ట్రీస్ వాళ్ళుగా చేసేది. సో వాళ్ళకి ప్యారలల్ గా చెక్ కోసం ఉండడానికి జ్యుడిషియల్ ఓవర్సైట్ అనేది ఉంటుంటుంది సాధారణంగా. జ్యుడిషియల్ ఓవర్సైట్ ఉంటుంది, ఈవెన్ బైపార్టిసన్ ఓవర్సైట్ కూడా ఉండదండి. అంటే ఇప్పుడు అంటే ప్రభుత్వం నడుపుతున్న పార్టీలే కాకుండా అపోజిషన్ పార్టీలు కూడా కలిసిన బైపార్టిసన్ కమిటీల మీద అవి కూడా కొంతవరకునే ఉంటుంది, వాటి కూడా కంట్రోల్. కానీ హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ కంట్రోల్, ఎక్కువ ఓవర్సైట్ అనేది వీళ్ళ మీద కూడా నిఘా అని కాదు, వీళ్ళ మీద కూడా ఓవర్సైట్ ఉండేది జ్యుడిషియరీ నుంచి ఉంటుంది. సో ఇప్పుడు మనకి ప్రవేశపెట్టిన రూల్స్ లో, ఈ కొత్త గైడ్ లైన్స్ లో ఈ జ్యుడిషియల్ ఓవర్సైట్ నీ కొంత అంటే జ్యుడిషియల్ ఓవర్సైట్ వైపు కాకుండా ప్రభుత్వమే కొంత కంట్రోల్ తీసుకోవాలన్న ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది ఈ చట్టం చూస్తుంటే కనుక. సో ఇంకొకటి ఏంటంటేనండి, మనకి మామూలుగా భారతదేశంలో అంటే లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఐటీ యాక్ట్ ఉంది. మామూలుగా ఐటీ యాక్ట్ ప్రకారం అన్నది కొంత ఏంటంటే కొంత కాంప్రహెన్సివ్ గా ఉన్న లా, అంటే ఎవరు పని ఏంటి అంటే ఇప్పుడు దీంట్లో మినిస్ట్రీ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఎంతవరకు చేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ డిపార్ట్మెంట్ ఎంతవరకు చేస్తుంది, ఇలాంటివన్నీ కొంత ఐటీ యాక్ట్లో చదివితే మనకు కొంత అవగాహన వస్తుంది, అంటే మనకు కొంత క్లారిటీ ఉంటుంది. కానీ దీంట్లో ఏంటంటే బై అండ్ లార్జ్ ఇదంతా కొంత బ్రాడ్గా ఉండడం గైడ్ లైన్స్, అలాగే ఏంటంటే ఎక్కువ డిస్క్రిషనరీ పవర్, మనకి ఏంటంటే బ్యూరోక్రాట్స్కి డిస్క్రిషనరీ పవర్, అధికారులకి చాలా వరకు డిస్క్రిషనరీ పవర్ ఉన్నట్టుగా మనకి కనబడుతుంది, తీసుకున్నట్టుగా కనబడుతుంది ఈ కొత్త గైడ్ లైన్స్లో. సో అందుకని ఏంటంటే ఇది మోర్ ఆర్ లెస్ ఇది జ్యుడిషియల్ ఓవర్సైట్ వైపు వెళ్తేనే బెటర్ అన్నది అభిప్రాయం అనేది చాలా వినబడుతుందండి. అంటే ఏంటంటే దీని లీగల్ అనాలిసిస్ చేస్తున్న వాళ్ళ దృష్టిలో చూస్తేను నెక్స్ట్ ఏంటంటే ఇది దీని ఒక అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూగా చూస్తే
జ్యుడిషియల్ ఓవర్సైట్ అనేది ముఖ్యమని కనబడుతుంది మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే కొన్ని అంటే నేను ఈ చట్టం చదివిన తర్వాత కొంత ఈ కాంటెక్స్ట్ కొన్ని కేసులు ఈ మధ్య కోర్టుల్లో నడుస్తున్నవి, ఉదాహరణకి మద్రాస్ హైకోర్టులో నడుస్తున్నవి, కానీ ఇట్లాంటి కేసులు చూసిన తర్వాత కొంత కాంటెక్స్ట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇందులో కొన్ని సమస్యాత్మకమైన ఉన్నాయి. ఎట్లాంటి అంశాల్లో అంటే అసలు దానికి వెళ్ళే ముందు మనం ఒకటి అర్థం చేసుకోవాలండి. మనం సోషల్ మీడియా వాడుతున్నామంటే ఒక 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 7 రకాల అంశాలు, 7 రకాల యాక్టర్స్, 7 రకాల అంశాలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మొదటిది ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్, మనం ఏ మాధ్యమం వాడుతున్నాం అనేది. అంటే అది ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, లేకపోతే వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, ఏది అయితే అది. 2 యూజర్స్, అంటే మనం ఎవరైతే వాడుతున్నామో మనం. 3 ఏంటంటే డిజిటల్ లిటరసీ, అంటే ఏంటంటే మనకి ఎంత అవగాహన ఉంది వాడడం వెనక అని. అంటే దాని అర్థం అంటే మన ఫోన్ ఎలా వాడుతున్నాం, లేకపోతే ఫేస్బుక్లో లైక్ ఎక్కడ కొట్టాలి, గ్రూప్ ఎలా మొదలు పెట్టాలన్నది కాదు. డిజిటల్ లిటరసీ అంటే ఇక్కడ ఎట్లాంటి సమాచారం అనేది వెళ్తుంది వాళ్ళకి, మనం ఏం కన్స్యూమ్ చేస్తున్నాం అన్న ఒక లిటరసీ, ఆ డిజిటల్ లిటరసీ ఒకటి. తర్వాత ఏంటంటే సెక్యూరిటీ, అంటే ఇది సెక్యూర్గా ఉందా లేదా. అంటే ఇప్పుడు నేను ఫేస్బుక్ వాడుతుంటే నా క్రెడెన్షియల్స్ ఏవైతే అవి సెక్యూర్గా ఉన్నాయి లేదా, నేనున్న స్పేస్ కానీ నేను వాడుతున్న పద్ధతి కానీ ఈజ్ ఇట్ సేఫ్ ఆర్ నాట్, దానివల్ల క్రైమ్కి దారితీస్తుందని. తర్వాత ప్రైవసీ, గోప్యత, అంటే ఇప్పుడు రకరకాల అంశాలు ఉండొచ్చు ఈ ప్రైవసీలో. మీరు జస్ట్ ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు, ఇప్పుడు ఉదాహరణకి విమెన్ కొంతమంది ఫొటోస్ షేర్ చేయరు, ఎందుకంటే బికాస్ దే ఆర్ కన్సర్న్. ఎందుకంటే ఈ ప్రైవసీ అనేది కొంత ఇష్యూస్ వల్ల ఇప్పుడు వాళ్ళ పేరుతో వేరే రకమైన సొలిసిటింగ్ టైప్ అకౌంట్స్ క్రియేట్ చేయొచ్చు. ఇలాంటి క్రైమ్ కి దారి తీసే సందర్భాలు ఉంటాయి ప్రైవసీ ఇష్యూస్ వల్ల. ఇది ఇండివిజువల్ వల్లే కాదు, ఈ ప్రైవసీ ఏంటంటే రకరకాలకు కూడా ఉంటుంది, అది కూడా చెప్తాం, అది దానిలోకి వెళ్తాను నేను తర్వాత. ఇది కాక ఏంటంటే క్రైమ్, నేరం, అంటే మీరు ఫేస్బుక్ వాడడం వల్ల, ట్విట్టర్ వాడడం వల్ల, మీ అకౌంట్ పలానా ఉండడం వల్ల, దానికి లింక్ అయిన ఏమైనా డీటెయిల్స్ ఉండడం వల్ల క్రైమ్ జరిగే అవకాశం ఉంటుంది. సైబర్ క్రైమ్, ఐడెంటిటీ థెఫ్ట్ కానివ్వండి, లేకపోతే ఇలా రకరకాల ఫ్రాడ్లు కానివ్వండి, ఎట్లాంటి క్రైమ్లైనా, సెక్షువల్ క్రైమ్స్ కానివ్వండి, ఇట్లాంటివి. ఇక ఏంటంటే తర్వాత ఏజెంట్ ప్రభుత్వం. సో ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది వీటన్నిటిలోనూ. అంటే మనం సోషల్ మీడియా యాక్సెస్ చేస్తున్నాం అంటే దాంట్లో ఇంత జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో ప్రభుత్వం పాత్ర ఎంతవరకు ఉండాలి, అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎంతవరకు అది పాత్ర తీసుకుంటుంది అనేది, అట్ ద సేమ్ టైం యూజర్స్, మనకి అంటే మన ముగ్గురు మధ్యన సంబంధాలు, అంటే ఒక వినియోగదారుడిగా మనకి, అలాగే ప్లాట్ఫామ్ నడుపుతున్న వాళ్ళకి, అంటే ఫేస్బుక్ జూకర్బర్గ్ ఎవరో వాళ్ళకి అనమాట. అంటే మీకు జూకర్బర్గ్ ఎట్లాంటి సంబంధం, ఎట్లాంటి మధ్యన మీకు ఫేస్బుక్ కి మధ్యన ఎట్లాంటి రిలేషన్ ఉండాలి, అంటే ఎట్లాంటి ట్రాన్సాక్షనల్ రిలేషన్ ఉండాలి, అలాగే ఫేస్బుక్ కి ప్రభుత్వానికి మధ్యన ఎట్లాంటి ట్రాన్సాక్షనల్ రిలేషన్ ఉండాలి, మీకు ప్రభుత్వానికి మధ్యన ఎట్లాంటి ట్రాన్సాక్షనల్ రిలేషన్ ఉండాలి. అంటే ఇది లైక్ ట్రయాంగిల్ అనమాట. ఇలాంటి ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంటది మీరు ఫేస్బుక్ కానీ సోషల్ మీడియా వాడుతుంటే. సో ఒక సమస్య ఎక్కడ వస్తుందంటేనండి, అంటే ప్రభుత్వం వల్ల కానీ, లేకపోతే ఈవెన్ ఫేస్బుక్ కానీ, అంటే ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వల్ల కానీ ప్రధానమైన సమస్య ఎక్కడ వస్తుందంటే 2 చోట్ల వస్తుంది. ఒకటి ప్రైవసీ సమస్య దగ్గర వస్తుంది, 2 ఏంటంటే దానివల్ల జరిగే క్రైమ్ దగ్గర వస్తుంది. ఇప్పుడు ప్రైవసీ అంటే ఏంటంటే, ఇది మనం గతంలో హ్యూమనిస్ట్ అవర్లో కూడా చర్చించుకున్నాం. ఆ నెట్ఫ్లిక్స్ లో డాక్యుమెంటరీ బట్టి, ఆ సోషల్ మీడియా మీద వచ్చిన డాక్యుమెంటరీ డైలమా, సో ద షో సోషల్ డైలమా బట్టి ఏంటంటేనండి, మనం ఎప్పుడైతే సోషల్ మీడియా యాక్సెస్ చేస్తున్నామో మనం వాడుతున్న సమాచారం, మనం వారికి ఏం సమాచారం ఇస్తున్నాం, అది అంటే మన యాక్టివిటీ అనేది ట్రాక్ అవుతుంటుంది సాధారణంగా. ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామే కాదు, ఎనీ డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఏది ఉన్న సర్వీస్ తీసుకున్నా అక్కడ ట్రాక్ అవుతుంటుంది. గూగుల్ తీసుకున్నాం అనుకోండి, గూగుల్ మ్యాప్స్ లో బై డిఫాల్ట్ మీ లొకేషన్స్ ట్రాక్ అవుతుంటాయి. మీరు ఇప్పుడు ఈ రోజు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళారని ఉంటుంది. సో అన్లెస్ మీరు వెళ్ళి ఆ సెట్టింగ్స్ మార్చుకుని మొత్తం లొకేషన్ హిస్టరీ అంతా పీకేస్తే తప్పితే అది పోదు. పీకేసినా అది వేరే వాళ్ళకి కనబడదు, కానీ గూగుల్ దగ్గర ఉండొచ్చు, అంటే వాళ్ళు ఆల్రెడీ సేవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ కంపెనీ దగ్గర ఉంటుంది స్టిల్. సో ఈ ఇన్ఫర్మేషన్ కానీ, ఇంకా మీరు ఏ వెబ్సైట్స్ మీరు చూస్తున్నారు, ఉదాహరణకి ప్రతి వెబ్సైట్ మీద సోషల్ మీడియా ట్రాకర్స్ ఉంటాయి. మీరు ఏమైనా ప్రైవసీ బ్యాడ్జర్ ఇలాంటి ఏమైనా ప్లగిన్స్ వాడితే, బ్రౌజర్ ప్లగిన్స్, మీకు తెలుస్తుంది ఎన్ని ట్రాకర్స్ ఉన్నాయి ఒక వెబ్సైట్ మీద అని చెప్పని. సో మీరు కావాలంటే బ్లాక్ చేసుకోవచ్చు కూడా. సో ఇదేంటంటే డిజిటల్ లిటరసీ అనుకున్నాం కదా. సో డిజిటల్ లిటరసీ ఉంటే మీరు ఈ ప్రైవసీని కొంత ఎంత మేరకు వీలైతే అంత మేరకు మీరు కాపాడుకోగలుగుతారనమాట. సో ఇలాంటి ప్రైవసీ అంటే మీ సమాచారం అంతా సేకరించబడుతుంటుంది ఇట్లాగా. సో ఇదంతా ఏం జరుగుతుందంటే, ఒకటి ఇది మార్కెటింగ్కి వెళ్తుంది, నెంబర్ 1. అంటే ఏంటంటే దీన్ని బట్టి మీకు యాడ్స్ చూపించడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక 30 year old మేల్, తెలుగు మాట్లాడే మేలు, అంటే సౌత్ ఇండియాలో ఉన్నవాళ్ళు
సపోజ్ మ్యారీడ్ మేల్ అనుకోండి, నేను ఒక డెమోగ్రాఫిక్, నేను యూజర్ డెమోగ్రాఫిక్ అనమాట, నేను కొన్ని రకాల ప్రొడక్ట్స్ కొనే అవకాశం ఉంటుంది. సో నాకు అట్లాంటి పర్సనలైజ్డ్ యాడ్స్ చూపించే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి సమాచారం వాడుకుంటూ నా పర్సనలైజ్డ్ యాడ్స్ చూపిస్తారు. ఇది ఓకే అంటే ఇదేంటంటే మీకు రోజు చిరాకు తెప్పించే కాల్స్ లాంటివి అనమాట. ఫోన్లో మీకు ఇది కావాలి అది కావాలని మార్కెటింగ్ కాల్స్ వస్తుంటాయి, అట్లాంటిది అనమాట. దీనికి ఏదో డిఎన్డి అనుకుంటుంది, లేదా యాడ్ మనకి ఫోన్లో డిఎన్డి పెట్టుకున్నట్టు యాడ్ బ్లాకర్ ఏదో పెట్టుకుంటే మనకి యాడ్స్ రావు. కానీ ఈ సమాచారం అనేది వేరే రకాలకు కూడా వాడుకోవచ్చు. ఎలాగంటే ఒకటి, ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకి మీ చాట్స్ కనుక వాళ్ళు స్కాన్ చేయడం మొదలు పెట్టారనుకోండి, అంటే ఇప్పుడు మీరు వాట్సాప్లో మాట్లాడుతున్నారు, లేకపోతే ఫేస్బుక్ మెసెంజర్లో మీరు చాట్ చేస్తున్నారు. సో మీరు వాడుతున్న కీవర్డ్స్ ఎక్కువైతే, వర్డ్స్ ఎక్కువ ఉంటాయో ఒక చాట్లో, దాన్ని బట్టి కూడా మీకు యాడ్స్ చూపించే అవకాశాలు ఇవ్వచ్చు. సో యాడ్స్ చూపించడమే కాకుండా అట్లాంటి సమాచారం ఉంటే మీ ప్రొఫైలింగ్ చేయొచ్చు. అంటే ఇలా చాలా ఉంటాయి. అంటే ఎందుకంటే ఇవాళ అంటే మీరు ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ సర్టన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ కానీ ఇట్లాంటివి వాడుకుంటే దెర్ కెన్ బి సర్టన్ థింగ్స్ దట్ కెన్ బి డన్ ఫర్ యూ. అంటే ఎట్లాగంటే మిమ్మల్ని సర్వేలెన్స్ చేయొచ్చు, మీరు ఏం చేస్తున్నారు టు ద ఎక్స్టెంట్ ఏంటంటే మీరు ఏం కొనబోతున్నారు అన్నది కూడా చాలా వరకు ప్రిడిక్ట్ చేయొచ్చు కొంత లెవెల్ ఆఫ్ యాక్యురసీ మీద. సో ఏంటంటే ఇదేంటంటే ఈ ప్రైవసీ ఇష్యూ అనేది ఊరికే మనకి యాడ్స్ చూపించడమో లేకపోతే మనకి చిరాకు తెప్పించి మార్కెటింగ్ చేయడం మాత్రమే కాకుండా ఏంటంటే దిస్ కెన్ యాక్చువల్లీ గో బియాండ్ అ సర్టన్ పాయింట్. సో దీనికి ఏంటంటే కొంత లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఇవ్వడం కోసం ఏంటంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంటుంది. ఇప్పుడు వాట్సాప్ ఉందనుకోండి, వాట్సాప్ బై డిఫాల్ట్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఇస్తున్నారు. సో అలా కొన్ని చాట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఏవైతే ఎన్క్రిప్షన్ ఇస్తాయో. సో ఇంతేకాకుండా కొన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఎన్క్రిప్ట్ చేసి పెడతారు కంపెనీలు. ఇప్పుడు మీరు కనుక ఒక ఇన్ఫర్మేషన్ కంపెనీలో పనిచేస్తున్నారు, లేకపోతే ఇన్ఫర్మేషన్ కంపెనీ తాలూకు పాలసీస్ చూసారనుకోండి, ఎనీ ఇన్ఫర్మేషన్ కంపెనీ ఫర్ దట్ మ్యాటర్ చూస్తే కనుక వాళ్ళ యూజర్ డేటా ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పి కొంత లెవెల్ ఆఫ్ ఎన్క్రిప్షన్ చేయడం జరుగుతుంది, యాపిల్ వాళ్ళు కానీ ఏమైనా కానీ. సమస్య ఎక్కడవుతుందంటేనండి చట్టాల వల్ల. ఇదంతా ఎందుకు నేను చెప్పానంటే ఇప్పుడు మనం ప్రవేశపెడుతున్న ఈ సోషల్ మీడియా గైడ్ లైన్స్లో ఒకటి ఏంటంటే ఇన్ఫర్మేషన్ సోర్స్. అంటే ఇప్పుడు మీకు ఫార్వర్డ్స్ వస్తుంటాయి కదా, ఆ ఫార్వర్డ్స్ ఒక ఫార్వర్డ్ ఉందనుకోండి, అది ఎవరు మొదలు పెట్టారు అన్నది ట్రేస్ చేయడానికి వీలు కల్పించేలాగా ఉండాలి అని చెప్పిన ఒక నిబంధన ఉంది ఈ సోషల్ మీడియా గైడ్ లైన్స్లో. కానీ దానివల్ల సమస్య ఏంటంటే మీరు కనుక సోర్స్ ట్రాకింగ్కి ఈ ఎన్క్రిప్షన్ యాక్చువల్గా అడ్డొస్తుంది. సో మీరు ఎప్పుడైతే యూజర్స్కి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఇస్తున్నారో, అంటే వాళ్ళ సమాచారాన్ని ఎప్పుడైతే మీరు సెక్యూర్గా పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తుందో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది, మీరు దాన్ని ట్రాక్ చేయాలి అని ప్రభుత్వం ఆదేశించినప్పుడు అక్కడ సమస్య వస్తుంది. ఈ రెండింటికి మధ్యన యాక్చువల్గా క్లాష్ వస్తుంది. సో ఇవాళ ఏంటంటే దీనివల్ల ఏంటంటే ప్రభుత్వమే అల్టిమేట్ గా విన్ అవుతుంది అలాంటి టైంలో. కానీ ఇప్పుడు మీరు చూసారు అనుకోండి, అంటే ఇది చట్టం వరకు చూసుకుంటే, అంటే చట్టం కాదు, ఇది గైడ్ లైన్ వరకు చూసుకుంటే మనకి ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేయడానికి వర్సెస్ ఎన్క్రిప్షన్ సెక్యూరిటీ వైజ్ మనకి ఇష్యూ కనబడుతుంది. కానీ ఇప్పుడు మీరు ఇదే కనుక రాజ్యాంగబద్ధమైన హక్కులు వెళ్ళారనుకోండి, అంటే ఇఫ్ యూ టేక్ ఎ జ్యుడిషియల్ పర్స్పెక్టివ్ ఆఫ్ దిస్ తీసుకుంటే కనుక అక్కడ ఏమవుతుందంటే మీకు రైట్ టు ప్రైవసీ అనేది అది చాలా ఫండమెంటల్ అని చెప్పని మనకి కోర్ట్ జడ్జిమెంట్లు ఉన్నాయి భారతదేశంలో. అవునండి, రీసెంట్ గా ఒక ఆర్టికల్ 21 ఇంకా 4 సంవత్సరాల క్రిందట కోర్ట్ ఇది వన్ ఆఫ్ ద కేసెస్, ఒక కేసులో ఇది రీఅఫర్మ్ కూడా చేసింది. సో అంటే ఇక్కడ ఏంటంటే జ్యుడిషియల్ ఓవర్ సైట్ ఉందనుకోండి, దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ విల్ అట్లీస్ట్ బి గ్యారంటీడ్ ఫర్ యూ. సో కొన్ని హక్కుల్ని మీకు కోర్టులు మీకు అవి నిలబెట్టినంతగా మీకు ప్రభుత్వ యంత్రాంగం నిలబెట్టదు. సో ప్రభుత్వ యంత్రాంగం ఏంటంటే అది దానికి కోర్టుకి మధ్యన గొడవ ఉంటే బెటర్. మీకు ప్రభుత్వానికి గొడవ కన్నా, లేకపోతే ప్రభుత్వానికి ఫేస్బుక్కి మధ్యన గొడవ కన్నా ప్రభుత్వానికి కోర్టుకి గొడవ ఉంటే బెటర్. ఎందుకంటే అక్కడ కోర్టు ప్రభుత్వం డిసైడ్ చేసుకుంటాయి ఏది బెటర్ అన్నది కనీసం. కానీ ఇప్పుడు ఫేస్బుక్ లేకపోతే ట్విట్టర్ అంటే ఒక ప్రైవేట్ కంపెనీయో లేకపోతే మీరు ఒక వినియోగదారుడుగానో మీరు వెళ్ళలేరు, మీరు ఈ ఫైట్ గెలవలేరు ప్రభుత్వం మీద. సో అందుకనే ఏంటంటే ఇలాంటి ఇష్యూస్లో, అంటే ఎక్కడైతే సర్వేలెన్స్ సమస్య అవుతుందో, ఎక్కడైతే మీ సెక్యూరిటీ కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఆన్లైన్, అక్కడ జ్యుడిషియల్ ఓవర్సైట్ ఉండడం అనేది ముఖ్యం రాదర్ దాన్ గవర్నమెంట్ ఓవర్సైట్. ఇది ఒక అంశం. రెండోది ఏంటంటే నాకు అనిపిస్తున్నంత వరకు, అంటే ఓటీటీల గురించి చెప్తాను. ఓటీటీ చూసుకుంటే చూడండి, ఇప్పుడు ఓటీటీలోంచి 2-3 అంశాలు వినపడుతుంటాయండి మామూలుగా జనాల దగ్గర నుంచి, అంటే మామూలుగా ప్రజల దగ్గర నుంచి. ఒకటి ఏంటంటే ఇది అశ్లీలత బాగా పెరిగిపోయింది, అంటే కైండ్ ఆఫ్ సాఫ్ట్ పార్నోగ్రఫిక్ కంటెంట్ పెట్టేస్తున్నారు వీళ్ళు, పెట్టేస్తున్నారు, న్యూడిటీ ఉన్న కంటెంట్ పెడుతున్నారు అన్న ఒకటి. రెండు ఏంటంటే ఫిల్మ్, ఇప్పుడు ఓటీటీలో వెబ్ సిరీస్ కానీ సీరియల్స్ కానీ ఫిల్మ్స్ కానీ అంటే ఓటీటీలో మాత్రమే రిలీజ్ చేసేవి, అవి ఇండియన్ సెన్సార్ బోర్డు స్టాండర్డ్స్ తగ్గట్టు ఉండక్కర్లే. అంటే ఇప్పుడు
ఇది పెద్ద ఇష్యూ. మనం హ్యూమనిస్ట్ అవర్లో కూడా మాట్లాడాం అప్పుడు గతంలో. సెన్సార్ బోర్డు అంటే ఈ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఉన్న సమస్యలు ఉన్నాయి ఇండియాలో. ఈ ఫిల్మ్ సర్టిఫికేషన్స్ అనేవి పబ్లిక్ గా బ్రాడ్కాస్ట్ రిలీజ్ అయ్యే ఫిల్మ్స్ కి వర్తిస్తాయి. లేకపోతే కొన్ని అవార్డ్స్కి కనుక అవి పెట్టదలుచుకుంటే ఉంటాయి. అలాంటి గైడ్ లైన్స్ వల్ల ఫిల్మ్ సర్టిఫికేషన్ చేయించుకోవాలి. కానీ ఓటీటీకి రిలీజ్ చేస్తే ఇలా ఉంటే కనుక ఫిల్మ్ సర్టిఫికేషన్ అవసరం లేదు ప్రస్తుతం వరకు. అంటే సో అందుకని ఏంటంటే ఓటీటీ మీదకి వచ్చే కంటెంట్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఏదైతే ఓవర్సెట్ ఉంటుందో ఆ ఓవర్సెట్ ఉండదు. సో ఈ 2 అంశాలు అనమాట. సో ఒకటి అశ్లీలత, పార్నోగ్రఫిక్ కంటెంట్. 2 ఏంటంటే ఇలాంటి ఇప్పుడు కొన్ని సిరీస్లో వచ్చాయి, తాండవ్ అని చెప్పని ఇలా కొన్ని సిరీస్లో అవి రిలీజియస్ సెంటిమెంట్స్ని హర్ట్ చేస్తున్నాయని ఇలాంటి జాలుగా వినపడ్డాయి బాగా. ట్విట్టర్లో దాకా వెళ్ళిపోయి అదంతా కూడా జరిగింది, గోల కూడా జరిగింది. కానీ అది జుడిషియల్గా దానికి ఏం చేయలేరు. అంటే యూ కాంట్ రియలీ రిస్ట్రిక్ట్ ఎనీథింగ్ లైక్ దట్, ఎందుకంటే డిజిటల్ స్పేస్లో ఉంది కాబట్టి. సో ఇప్పుడు మీరు చూసారు అంటే మీరు జాగ్రత్తగా చూసారనుకోండి, ఇప్పుడు పార్నోగ్రఫిక్ కంటెంట్ అనేది నా పర్సనల్ ఉద్దేశంలో అది ఇష్యూ కాదు. ఎందుకంటే ఈరోజు మీకు నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్, నెట్ఫ్లిక్స్ కాదు, నెట్ఫ్లిక్స్లో లేదు కానీ ఇప్పుడు మీకు ఏ ఆల్ట్ బాలాజీలో అట్లాంటి సబ్స్క్రిప్షన్ అక్కర్లేదు మీకు పార్నోగ్రఫీ చూడడానికి. ఈ రోజున యూ కెన్ వాచ్ ఇట్ ఫర్ ఫ్రీ. సో అండ్ మోరోవర్ ఇదేంటంటే ఇది దీనికి అంటే వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ పార్నోగ్రఫిక్ కంటెంట్ అంటే ఇంటర్నెట్లో పూర్తిగా అంటే ఇంటర్నెట్ ఇస్ ఫ్లడెడ్ విత్ పార్నోగ్రఫిక్ కంటెంట్. సో ఇప్పుడు కొత్తగా అంటే డిజిటల్ అంటే ఓటీటీలో నువ్వేదో మేరట్లో షూటింగ్ చేసావు కాబట్టి నువ్వు చేయకూడదు అన్నది అది ఇట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా గైడ్ లైన్స్ లో ఏదో పోర్నోగ్రఫిక్ కంటెంట్ ని రెగ్యులేట్ చేయడానికి ఓటీటీని తీసుకొని వచ్చినా కూడా దాని వల్ల పెద్ద యూజ్ ఉండదండి. ఇప్పుడు అంటే ఈ ఓటీటీలో చూపించేది ఇంకా పోర్నోగ్రఫీతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఉంటుంది. యా, అంటే నా ఉద్దేశంలో జనాలు కూడా అంటే ప్రజలు కూడా అంటే శ్రోతలు కానీ ఎవరైనా వింటున్న వాళ్ళు కానీ ఓటీటీలో పోర్నోగ్రఫీ వచ్చేస్తుందని అన్న కన్సర్న్ అనేది పెద్ద కన్సర్న్ కాదు అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పోర్నోగ్రఫీ ఓటీటీలో రావట్లేదు, ఎక్కువ గొడవలు దాని వల్ల కాలేదు, మీకు ఫ్రీ వస్తుంది. సో మీకు ఓటీటీ సబ్స్క్రిప్షన్ నెలకి ఎంత అని చెప్పి డబ్బులు పెట్టుకుని కూడా చూడక్కర్లే పార్న్, అంటే ఇంటర్నెట్ లో చూడాలనుకుంటే. అండ్ అఫ్ కోర్స్ ఇండియన్స్ యాక్ట్ చేసింది పార్న్ చూడాలనుకుంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టేస్ట్ అవుతుంది, అంటే ఆ లెక్కను చూసుకుంటే. అంతేగాని ఇట్స్ నాట్ లైక్ ఈవెన్ ఇండియన్స్ ఉన్న పార్న్ కూడా ఇట్స్ ఫ్రీ ఫర్ ఇండియన్ సైట్స్ కూడా ఉన్నాయి. యా, సో అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ పార్నోగ్రఫిక్ కంటెంట్ అనేది ఓటీటీకి మాత్రమే ఉన్న సమస్య కాదు. అది సమస్య కాదు, అంటే అది ఇంటర్నెట్ మొత్తంలో ఉంది నెంబర్ 1. సో దానికి ఓటీటీ కోసం ప్రత్యేకంగా పార్నోగ్రఫిక్ కంటెంట్ కోసం అని చెప్పని ఓటీటీస్ మొత్తం మీద రెగ్యులేషన్ పెట్టడం అనేది అంటే ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఇట్ డజంట్ మేక్ సెన్స్, అంటే అట్లీస్ట్ ఫర్ టు దట్ ఆస్పెక్ట్. ఇది ఒకటి. రెండో ఎగ్జాంపుల్ తాండవ్ కానీ ఇట్లాంటి సిరీస్లు ఏవైతే రిలీజియస్ సెంటిమెంట్స్ హర్ట్ చేస్తున్నాయనో లేకపోతే ఇట్లాంటి కంటెంట్ని ఏం చేయాలని ఇప్పుడు దీనికోసం జనరల్ గైడ్ లైన్స్ ఏవైతే పెడుతున్నారో ఇప్పుడు కూడా అవి అంటే అది యాక్చువల్గా ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన గైడ్ లైన్స్లో దాని గురించి పెద్దగా ఎక్కువ కూడా ఏం లేదు. ఇట్స్ జస్ట్ లైక్ ఒక 2 పేజీలు దాని గురించి రాశారు. అవి కూడా చాలా బ్రాడ్గా ఉన్నాయి, అంటే అవి ఏమీ స్పెసిఫిక్గా లేవు అండ్ సో ఆన్. సో ఇక్కడ కూడా ఏంటంటే మనకి డిస్క్రిప్షన్ బాగా ఎక్కువ కనబడుతున్నట్టు అర్థమవుతుంది మనకి. అంటే ఏదైనా దానికి తీసుకెళ్ళిపోవచ్చు, ఏది స్పెసిఫిక్ గా చెప్పలేదండి. అవునండి, వీళ్ళు ఏంటంటే త్రీ లెవెల్స్ అని చెప్పి పెట్టారు వీళ్ళు. ఫస్ట్ లెవెల్ ఏంటంటే సెల్ఫ్ రెగ్యులేషన్, అంటే బై ద ప్లాట్ఫామ్ ఇట్ సెల్ఫ్, అంటే నెట్ఫ్లిక్స్ తనంతట తాను పెట్టుకునే సెల్ఫ్ రెగ్యులేషన్, లేకపోతే ఆల్ట్ బాలాజీ వాళ్ళంతటి వాళ్ళు పెట్టుకునే సెల్ఫ్ రెగ్యులేషన్. లెవెల్ 2 ఏంటంటే వీళ్ళందరూ ఒక అగ్రిగేట్ గా పెట్టుకునే సెల్ఫ్ రెగ్యులేషన్ అనమాట. అంటే ఓటీటీ ప్రొవైడర్స్ అందరూ కలిసి ఒక అంటే ఏదో ఇండస్ట్రీ స్టాండర్డ్స్ పెట్టుకుంటారు కదా. ఇప్పుడు పేమెంట్స్ ఇండస్ట్రీ వాళ్ళు సెక్యూరిటీ గైడ్ లైన్స్ ఉంటాయి, అట్లా డిజిటల్ సెక్యూరిటీ గైడ్ లైన్స్ అట్లా కొన్ని ఉంటాయి కదా, ఇండస్ట్రీ అందరూ కలిసి పెట్టుకునే గైడ్ లైన్స్, అట్లాంటి సెల్ఫ్ రెగ్యులేషన్ అనమాట. 3వ లెవెల్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టి గైడ్ లైన్స్ అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఆబ్వియస్లీ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇట్ వాంట్స్ టు గెట్ ఎ హోల్డ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుని గైడ్ లైన్స్ కూడా చాలా బ్రాడ్గా ఉన్నాయి. దే హ్యావ్ టు బి నారో. స్పెసిఫిక్గా మీరు ఏమి రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, ఏమి ఒప్పుకోవట్లేదు అనేది స్పెసిఫిక్గా నారోగా చెప్పగలగాలి. అంతేకాని మీరు కిటికీ అంతా ఓపెన్ చేసి పెడితే మొత్తం ఊళ్ళో ఉన్న డస్ట్ అంతా వచ్చేస్తుంది. అంటే మీరు యు ఆర్ ప్రెటీ మచ్ ట్రైయింగ్ టు ఎక్సర్సైజ్ కంట్రోల్ అండ్ ఎవ్రీథింగ్ ఇఫ్ ఇట్స్ టూ బ్రాడ్. సో అదే అలా కనబడుతుంది ఇప్పుడున్న గైడ్ లైన్స్ అయితే. ఇది ఓటీటీ విషయానికి వస్తే ఇక అంటే నా ఉద్దేశంలో అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బిఫోర్ ఐ థింక్ యూ మూవ్ టు కంక్లూడింగ్ రిమార్క్స్ ఏంటంటే సోషల్ మీడియాని వాడుతున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంటే సోషల్ మీడియానే కాదు జనరల్గా ఏంటంటేనండి సోషల్ మీడియా ప్రత్యేకంగా మనం ఉంటున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ప్లాట్ఫామ్ బై ఇట్ సెల్ఫే చాలా డ్రాకోనియన్గా ఉందనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ స్పెసిఫిక్గా చూసుకుంటే ట్రంప్ గారు గెలిచిన తర్వాత అంటే 2016 తర్వాత నుంచి దే అక్నాలెడ్జ్డ్ ఇన్ పబ్లిక్ దట్ దే ఆర్
బికమింగ్ సంథింగ్ మోర్ దాన్ వాట్ దే డిజైర్ టు బి. అంటే ఏంటంటే ఏదో ఫ్రెండ్స్ అందరూ కనెక్ట్ అవ్వడానికి, ఫోటోలు షేర్ చేసుకోవడానికి, సరదాగా జోకులు పంచుకోవడానికి మాత్రమే పరిమితం అవ్వకుండా ఈ సోషల్ మీడియా అనేది, ప్రత్యేకంగా ఈ ప్లాట్ఫామ్స్ అనేవి, దే ఆర్ టేకింగ్ ఎ బిగ్గర్ రోల్. అండ్ ఇవి ప్రతి మచ్ ఏంటంటే మానవ నాగరికతని శాసించే దిశకెళ్తున్నాయని అన్నట్టు ఒప్పుకున్నారు కూడా వీళ్ళు. అవును. సో ఇక్కడ ఏంటంటే ఆబ్వియస్ గా మనం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, అంటే ఈ ప్లాట్ఫామ్స్ నడుపుతున్న వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, వాళ్ళ దగ్గర చాలా పవర్ ఉంది ఇప్పుడు. అంటే దే కెన్ యాక్చువల్లీ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే ఒకప్పుడు చూడండి, ఏదో బ్యాంకర్స్ అంటే వాళ్ళు ప్రపంచాన్ని నడపగలిగే వాళ్ళు అన్నట్టు ఉండేది. అంటే అంత పవర్ ఉండేది వాళ్ళకి, ఎందుకంటే డబ్బులు అంతా వాళ్ళ దగ్గర ఉంటాయి అండ్ సో అని ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ కంపెనీస్, అంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కంపెనీస్కి ఆ లెవెల్లో క్యాపబిలిటీ ఉంది అన్నది వినబడుతుంది. అంటే ఇన్ రియలిస్టిక్ టర్మ్స్ వాళ్ళు చేయలేరు అది. అంటే ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఫేస్బుక్ ఫలానా ప్రభుత్వాన్ని టాపుల్ చేసేద్దాం అనుకుంటే చేయలేరు. అంటే ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ పాసిబుల్. అంటే అది సినిమాల్లో జరుగుతుంది కానీ నిజంగా. కానీ దే కెన్ నడ్జ్ సర్టన్ థింగ్స్ ఇన్ సర్టన్ డైరెక్షన్స్. అంటే కొన్ని రకాల మార్గాలు ఓపెన్ చేయడానికి, కొన్ని రకాల మార్గాలు స్నీకీగా క్లోజ్ చేసేయడానికి ఉపయోగపడుతుంది. అంటే చిన్న చిన్న బటన్స్ ప్రెస్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. ఆ బటన్స్ నుంచి ఇంజనీరింగ్ తర్వాత వేరే వాళ్ళు చేసుకోవాలి. సో ఇక్కడ అంటే నేను చెప్తుంది ఏంటంటే, ఈ కంపెనీస్ ఏంటంటే నెంబర్ వన్, దే హ్యావ్ లాట్ ఆఫ్ క్యాపబిలిటీ, దే హ్యావ్ లాట్ ఆఫ్ పవర్ దట్ ఎనీవన్, దట్ బ్యాడ్ యాక్టర్ కెన్ మిస్యూజ్. అంటే ఇప్పుడు ఐడెంటిటీ థెఫ్ట్ చేసేవాడు ఒక లెవెల్లో మిస్యూజ్ చేస్తున్నాడు సోషల్ మీడియాని. అంటే ఇప్పుడు మీ ఫేస్బుక్ ప్రొఫైల్ ఫోటోలు తీసేసి, మీ ఫేస్బుక్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అంతా కాపీ చేసేసి, మీలాగే ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసేవాడు ఏం చేస్తాడంటే ఫేస్బుక్ ప్లాట్ఫామ్ని ఇస్తున్న సమాచారాన్ని ఒక లెవెల్లో ఫ్రాడ్ చేయడానికి, క్రైమ్ చేయడానికి బ్యాడ్ యాక్టర్గా వాడుతున్నాడు. కానీ ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు స్ప్రెడ్ సర్టన్ కైండ్ ఆఫ్ కంటెంట్, ప్రాపగాండా చేయడానికో, ఇప్పుడు ఉదాహరణకి 2016 అమెరికా ఎలక్షన్స్ అప్పుడు ఇది జరిగింది అని జూకర్బర్గ్ కాంగ్రెషనల్ కమిటీలో చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే ఏంటంటే ఫేక్ న్యూస్ బాగా ప్రబలంగా వెళ్ళడానికి ఫేస్బుక్, ట్విట్టర్ ఇవి బాగా తోడ్పడ్డాయి అన్న సంగతి అయితే అది అన్డిస్ప్యూటబుల్ ఫ్యాక్ట్ అది. సో అందుకనే దాని తర్వాత ఏంటంటే వాళ్ళు డిజిటల్ కొంచెం ఫ్యాక్ట్ చెకింగ్ లాంటిది ఏదో చేయడం, అట్లాంటి సిస్టమ్స్ కొన్ని ఇంట్రడ్యూస్ చేశారు ఫేస్బుక్లోను, ట్విట్టర్లోను చేయడం జరిగింది. కానీ బట్ స్టిల్ వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే క్లియర్గా చెప్తున్నారు, అంటే వీ షుడ్ నాట్ బి ద ఇన్ఛార్జ్ పీపుల్ ఫర్ ఫ్రీ స్పీచ్ అని చెప్పాను. అంటే మీరు అంటే ఏంటంటే ఈ వీటికి, అంటే ఈ మానవ హక్కులకి గార్డియన్స్గా ఉండవలసింది ఈ కంపెనీలు కాదు. ఎందుకంటే వీళ్ళకి పబ్లిక్ అకౌంటబిలిటీ ఉండదు కాబట్టి, మెయిన్ ఇష్యూ. సో మానవ హక్కులకి కట్టుబడి ఉండాల్సింది, మానవ హక్కులకి వాన్గార్డ్గా, అంటే వాటికి రక్షణ కల్పించవలసింది ఎవరంటే, ఒకటి పౌరులుగా మనం అందరం మనుషులు, మానవ హక్కులు మనవు కాబట్టి మనం. రెండు ఏంటంటే ప్రభుత్వం అంటే ప్రభుత్వ యంత్రాంగం, అంటే వ్యవస్థ అనుకోవాలి. అంటే ప్రభుత్వం కూడా తనంతట తాను చేస్తానని అందు. అంటే ఇది ఏంటంటే ఇది కొంత వ్యవస్థలో అట్లాంటి ఇన్సెంటివ్స్ ఉండాలి. ప్రభుత్వం ఆ తరహాగా పనిచేస్తేనే దానికి అది సక్సెస్ఫుల్గా ఉండేలాగా. సో ఇప్పుడు ఏ ప్రభుత్వాలు అయితే అవి మానవ హక్కులు కాలరాస్తాయో, కనుక ఎన్నికలు ఓడిపోతున్నాయి అనుకోండి, దెన్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇన్సెంటివ్ బై ఇట్ సెల్ఫ్ టు బిహేవ్ ప్రాపర్లీ. సో సరిగా తిన్నగా డిసిప్లినరీగా ఉండడానికి పిల్లల్ని పనిష్మెంట్ చేస్తారు కదా, పనిష్మెంట్ కొట్టడం కాదు, ప్రాపర్గా కన్స్ట్రక్టివ్ పనిష్మెంట్ చేస్తారు కదా. సో అట్లాగా డిసిప్లిన్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో వ్యవస్థ ముఖ్యం, వ్యవస్థ మానవ హక్కుల్ని కాలరాయకుండా ఉండగలగాలి. రెండు ఏంటంటే పౌరులు కూడా ఉండాలి. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ కంపెనీలు నడుపుతున్న వాళ్ళు పౌరులే కాబట్టి చాలా సందర్భాల్లో ప్రభుత్వాల కన్నా ఇంకా బెటర్గా వీళ్ళకి ఒక్కోసారి నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఆ మధ్య ఎప్పుడో ఒక విషయం ఐ థింక్ ఇట్ వాస్ సమ్ టెర్రరిస్ట్ లింక్స్ అనుకుంటా. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఎవరో గవర్నమెంట్ అడిగితే యాపిల్ ఎవరో ప్రొవైడ్ చేయలేదు. అంటే వాళ్ళ ఒక ఫోన్ని లాక్ చేయడానికి హెల్ప్ అడిగితే యాపిల్ ది డినైడ్. అది మా పాలసీ, అది మేము మీకు ఎక్సెప్షన్గా చేయలేమని చెప్పిన ప్రభుత్వాన్ని అది నిరాకరించింది ఒక దేశాన్ని, ఒక ఐ థింక్ ఇట్ వాజ్ యుఎస్ఏ ప్రాబబ్లీ. సో అంటే ఇక్కడ ఏంటంటే అంటే దేనికోసం అంటే ఇప్పుడు నిజంగా అంటే ఆబ్వియస్లీ అది వాళ్ళు అక్కడ ఎక్సెప్షనరీ రూల్ వాళ్ళ గవర్నమెంట్కి ఇస్తే కనుక వాళ్ళ నామ్ కింద అయిపోతుంది అది. దట్స్ దే డోంట్ వాంట్ టు డూ దట్. అండ్ మోర్ ఓవర్ ఈ ట్రాకింగ్ విషయం వచ్చి కూడా ఏంటంటే సోర్స్ ట్రాకింగ్ లో కూడా ఇప్పుడు ఈ ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ఈ కంపెనీలు ఏంటంటే దే ఆర్ యాక్చువల్లీ పుషింగ్ ద గవర్నమెంట్స్ అవే. అంటే ఏంటంటే ఇది మేము చేయలేము అని చెప్పని, మీకు ఎన్క్రిప్షన్ మీకు ఉన్నంతకాలం మీకు సోర్స్ ఇన్ఫర్మేషన్ మేము ట్రాక్ చేయలేము, ఇవి ప్రైవసీ ఇష్యూస్లోకి వెళ్తాయి, వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ యూజర్స్ ప్రైవసీ అనేది వాళ్ళు కూడా నిలబడుతున్నారు.
అందులో ఏమి డోకా ఏం లేదు. కానీ ఇక విషయం ఏంటంటే వాళ్ళు కొన్ని దేశాల ప్రభుత్వాలు చాలా అధ్వానంగా ఉండొచ్చు కాబట్టి దానికన్నా బెటర్గా వాళ్ళు థింక్ చేయగలుగుతారు. మనం చూసుకుంటే కనుక అంటే వాళ్ళ బ్యాగ్ అంటే వాళ్ళు అంటే బికాజ్ ఆ కంపెనీకి అంటూ ఉన్న స్ట్రక్చర్ లేకపోతే వాళ్ళు పెట్టడానికి ఉన్న దాని వెనకాల ఉన్న విలువలు వాళ్ళు నమ్ముతున్న వాల్యూస్ కానీ వాళ్ళు ఏదైతే ప్రైవసీకి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వదలుచుకున్నారో దాన్ని బట్టి అది ఉంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళు ప్రభుత్వాల కన్నా బెటర్గా బిహేవ్ చేయొచ్చు, థింక్ చేయొచ్చు ఆ విషయంలో, ప్రొయాక్టివ్గా థింక్ చేయొచ్చు అండ్ సో ఆన్. బట్ ఇట్స్ నాట్ గ్యారంటీడ్ ఇన్ దట్ వే. సో దానికి ఏంటంటే ఓవర్ సైట్ అనేది జుడిషియల్గా వస్తే కనుక బెటర్, మొదటి అంశం. రెండు ఏంటంటేనండి, ద సొల్యూషన్ టు బ్యాడ్ టెక్నాలజీ ఈజ్ ఆల్వేస్ గుడ్ టెక్నాలజీ. దెర్ ఈస్ నథింగ్ అదర్ దాన్ దట్. ఎంతమంది జడ్జిలు కూర్చున్నా, ఎంతమంది లాయర్లు నల్లకొట్ట వేసుకుని వాదిస్తున్నా, ఎంతమంది పౌరులు మీకు ఉన్నా, బ్యాడ్ టెక్నాలజీకి సొల్యూషన్ గుడ్ టెక్నాలజీనే. ఇప్పుడు వాట్సాప్ ఆ మధ్య ఇన్ఫర్మేషన్ కలెక్ట్ దాని ప్రైవసీ టర్మ్స్ అనేవి బయటకు వచ్చాయి, అంటే బాగా పాపులర్ అయ్యాయి ఈ మధ్య. దాని ప్రైవసీ టర్మ్స్ లో ఏమేమి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తుందని జనాలందరూ ఏం చేశారు? వాట్సాప్ మీద ధర్నా చేశారా? లేకపోతే వాట్సాప్ మీద పిటిషన్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి జడ్జిలు కూర్చొని తీర్పులు చెప్తున్నారా? లేదు. జనాలందరూ ఏం చేశారు? టెలిగ్రామ్ మైగ్రేట్ అయిపోయారు, లేకపోతే సిగ్నల్కి మైగ్రేట్ అయిపోతున్నారు. సో ఏంటంటే సొల్యూషన్, చెత్త టెక్నాలజీ ఉన్నప్పుడు చెత్త టెక్నాలజీ అని కదా, అంటే ఏ టెక్నాలజీ అయితే మీకు సూట్ అవ్వదు లేకపోతే దానివల్ల సమస్యలు ఉన్నాయి అనుకుంటున్నామో దానికి పరిష్కారం ఏంటంటే దాని పరిష్కారం దానికన్నా బెటర్గా ఉన్న టెక్నాలజీ. ఎట్లాగైతే ద సొల్యూషన్ టు బ్యాడ్ సైన్స్ ఇస్ గుడ్ సైన్స్, అలాగైతే ద సొల్యూషన్ టు డిసీజ్ ఇస్ వ్యాక్సిన్ లేకపోతే ట్రీట్మెంట్, ఇది కూడా అంతే. సో ఇప్పుడు ఈ సిలికాన్ వ్యాలీ నుంచి వస్తున్నాయి, సిలికాన్ వ్యాలీ సృష్టించిన సమస్యలకి సిలికాన్ వ్యాలీ నుంచే మనకి పరిష్కారాలు కూడా వస్తున్నాయి అన్నమాట. యా షూర్, థ్యాంక్ యూ అండి శ్రద్ధ్ గారు. ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం మనం అబ్జర్వ్ చేస్తే ఉంటే, మనకి వాట్సాప్ ప్రైవసీ ఇష్యూ అన్నది లాస్ట్ మంత్ జరిగింది. ప్రతి ఒక్కరు దానికోసం ఆన్లైన్లో వాయిస్ రేజ్ చేస్తే ఫేస్బుక్ వాట్సాప్ త్రూ మన డేటా తీసుకుంటుందని ఫేస్బుక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని కొంచెం డేట్ ఎక్స్టెండ్ చేసి చేంజ్ చేస్తున్నా అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే గవర్నమెంట్ చేస్తుంది. సో యా విశ్వనాథ్ గారు, మీ ఫైనల్ కమెంట్స్ దీని గురించి చెప్పండి. అలాగే మనకు ఒక డౌట్ ఉందండి, ఒకరు అడిగారు, ఆ ప్రశ్న కూడా చెప్తాను నేను. చెప్పండి. సత్యదాస్ గారు అడుగుతున్నారు, ఇది 13, 16, 18 దీని బదులు అసలు ఎడ్యుకేషన్ కరిక్యులంలో మార్పు వస్తే దాంతో అవసరం లేదు కదా ఈ సర్టిఫికేషన్ తో అన్నది ఆయన క్వశ్చన్ అండి. అంటే డిజిటల్ లిటరసీ ఉంటే అదే అంటే అడల్ట్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో మన ఎడ్యుకేషన్ సిస్టంలోనే పెడితే దానికి ప్రాబ్లం ఉండదు కదా, చాలా ఈజీగానే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారంటే అది యూటోపియన్. అంటే మనం ఎంతవరకు దాన్ని మన కండిషన్స్ చేయగలుగుతాము అనేది. ఈ మధ్యన ఒక సినిమా చూసాను, దాంట్లో వాళ్ళు మేల్ రిప్రొడక్షన్ సినిమా అదే సిస్టమ్ గురించి చెప్తే దాని కన్క్లూజన్ దేవుడి దగ్గర ఇచ్చారు. సో ఇదంతా అంటే మన సెటప్ ఇంకా డెవలప్ అవ్వడానికి మనకి ఇంకా వర్కౌట్ కదా. ఉప్పెన సినిమా అనుకుంటా ఐ థింక్. సో ఇది పక్కన పెట్టండి, అది యాక్చువల్గా మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో వర్కౌట్ కానిది, కానీ ఇంట్రడ్యూస్ చేస్తే చాలా మంచిది. అంటే సెక్స్ ఎడ్యుకేషన్ లేదా అడల్ట్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది క్లియర్గా మనకి స్కూల్ ఏజ్ నుంచి ఉండాల్సిన అవసరం ఉంది. ఎంతవరకు ఏ స్థాయి వరకు అర్థం చేసుకోగలుగుతారు అనేది దాన్ని బట్టే మనకు అర్థం అవుతుంది. అది పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ ఇక్కడ మనం దీని పర్పస్ని మనం అంటే ఈ గైడ్ లైన్స్ యొక్క పర్పస్ ఇమీడియట్గా అవసరం ఎందుకు వచ్చింది అని అంటే, ఇందాక మనం శరత్ గారు చెప్పినట్టుగా ఒక మన మీద సర్వైలెన్సెస్ కావాలి అని గవర్నమెంట్ ఎందుకు అనుకుంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ ట్విట్టర్, ఫేస్బుక్ ఇట్లాంటి కంపెనీలు ఏవైతే సోషల్ మీడియా కంపెనీలు ఉన్నాయో నిజంగా ప్రపంచాన్ని రూల్ చేస్తున్న స్థాయిలో ఉన్నాయి. ఎందుకంటే ప్రతి పర్సన్ యొక్క ప్రొఫైలింగ్ వాళ్ళు చేయగలుగుతారు వాళ్ళు కావాలి అనుకుంటే. సో వాళ్ళ బిహేవియరల్ అంటే గూగుల్తో కలిస్తే మనం పొద్దున్నే లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా గూగుల్ ఫోన్ తోటి లేకపోతే యాపిల్ ఫోన్ తోటే ఉంటాం. సో దాంతో మనం ఏం చేస్తున్నాం, ప్రతి బుకింగ్ అన్నీ ప్రతిదీ మనం మెట్రో ఎక్కి బయటకు వెళ్తే మెట్రో టికెట్ కొంటాం, పేటిఎంలో బుక్ మై షోలో టికెట్లు కొంటాం, పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించి పేటిఎంలో పే చేస్తాం. సో ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు సోషల్ మీడియా అనేది చాలా పవర్ఫుల్గా ఉండింది. నార్మల్ ఇప్పుడు మన గవర్నమెంట్ దీన్ని ఎందుకు తీసుకొచ్చింది అంటే 2 కారణాలుగా మనం చెప్పవచ్చు. ఫస్ట్ది ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైతే ఉందో అది మనకు అందరికీ తెలుసు. చాలా మంది దీన్ని వెటకారంగా గోధీ మీడియా అని కూడా అంటూ ఉంటారు. నార్మల్గా ఉన్న ప్రతి ఛానల్ 1-2 ఛానల్ మినహా
ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ ప్రభుత్వం యొక్క కంట్రోల్లో ఉన్నాయని ఒక ఆరోపణ ఉంది యాక్చువల్గా. సో నిజంగానే మనకి అవి అలా మన సాయంత్రం రాత్రి 9 గంటలకి టీవీ పెడితే మనకి హిందీ ఛానల్స్, అన్ని హిందీ ఛానల్స్లోనూ డైలీ అనాలిసిస్, డిఎన్ఏ అనాలిసిస్ ఇవన్నీ చూస్తుంటే మనకు అలాగే అనిపిస్తుంది, దీంట్లో ఏం తప్పులేదు అనిపిస్తూ ఉంటుంది. సో అది 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 ఇది డిజిటల్ మీడియాలో ఉంది. దాని తర్వాత మనకి డిజిటల్ మీడియాకి వచ్చేటప్పటికి అంత కంట్రోల్ చేయలేకపోతున్నారు. అంత కంట్రోల్ చేయలేకపోవడం జరిగింది అని ఎలా అనిపించింది అంటే, ఈ మధ్య జరుగుతున్న ట్విట్టర్ ట్రెండ్లు, మనకి ఫార్మర్ ప్రొటెస్ట్లో జరిగినటువంటి ట్విట్టర్లో ట్రెండ్లు బయట నుంచి వచ్చేవి, దాని తర్వాత మన రీసెంట్గా ఎస్ఎస్సి ట్విట్టర్ ట్రెండ్, ఇవన్నీ చూస్తూ ఉన్నాం మనం. అంతకుముందు అంటే ఇప్పుడు ఇది ఒకటే కాదు, అంతకుముందు జల్లికట్టు మీద తమిళనాడులో ఒక ఫేస్బుక్ ట్రెండ్, ట్విట్టర్ ట్రెండ్ కూడా నడిచింది. సో ప్రజలు దీన్ని ఓన్ చేసుకుని, సోషల్ మీడియాని ఓన్ చేసుకుని, దీన్ని ఒక ఇన్ఫర్మేషన్ పంచుకునేటటువంటి, అంటే దీన్ని ఒక ఒక రకమైనటువంటి ప్లాట్ఫామ్ గా వాడుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ టైంలో దీని మీద కూడా దీనికి కంట్రోల్ కావాలి అని చెప్పి గవర్నమెంట్ అనుకుంటా ఉంది. ఆ కంట్రోల్ కావాలి అనుకుంటంతో దీని మీద రెగ్యులేషన్స్ పెట్టడం, ఈ మనకి డైరెక్ట్ గా యూజర్స్ కి రెగ్యులేషన్స్ పెట్టలేదు. మీరు గమనిస్తే ఫేస్బుక్ కి, ట్విట్టర్ కి, తర్వాత ఏదైతే 5 మిలియన్ల అంటే 50 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి వాళ్ళు గవర్నమెంట్ అంటే 24/7 ఒక రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ కి వాళ్ళ ఇండియాలోనే ఉండాలి, గవర్నమెంట్ కి అనుబంధం ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికేట విధంగా వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పి చాలా క్లియర్ నిబంధనలు ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏ దాంట్లోనంట వీళ్ళు వివరాలు అడిగే అవకాశం ఉందంట. సావర్నిటీ క్వశ్చన్ వచ్చినప్పుడు, ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా గురించి క్వశ్చన్స్ వచ్చినప్పుడు, సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్స్ గురించి విషయాలు వచ్చినప్పుడు, ఇవంతా బాగానే ఉంది. సావర్నిటీ, సెక్యూరిటీ, స్టేట్ ఇవంతా బాగానే ఉంది. తర్వాత ఫారిన్ రిలేషన్స్ అప్పుడు ఇష్యూస్ లో కానీ అన్నది బాగానే ఉంది. దీంతో పాటుగా పబ్లిక్ ఆర్డర్ అనేటటువంటి పదాన్ని ఒకటి చేర్చాడు. దీని తర్వాత రిలేషన్ విత్ రేపు, సెక్షువాలిటీ అండ్ చైల్డ్ అబ్యూజ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. దీంతో పాటు ఈ పబ్లిక్ ఆర్డర్ అనే పదాన్ని అందులో చేర్చడం వల్ల, అంటే నిజంగా గవర్నమెంట్ రిలీజ్ చేసిన నోట్లోదే నేను చదువుతున్నాను, ఈ పబ్లిక్ ఆర్డర్ అనే దాన్ని చేర్చడం వల్ల అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మనకి మన దేశంలో పబ్లిక్ ఆర్డర్ కాని విషయం ఏమన్నా ఉంటుందా? పబ్లిక్ ఆర్డర్ ఖచ్చితంగా అన్ని పబ్లిక్ ఆర్డర్ విషయాలే అవుతాయి. కాబట్టి అంత ఈజీగా గవర్నమెంట్ ఆలోచించకుండా ఆ పదాన్ని అందులో పెట్టిందా అని నేనైతే అనుకోను. సో గవర్నమెంట్ అన్ని విషయాల్లోనూ తన కంట్రోల్ దాని కంట్రోల్ కావాలనుకుంటా ఉంది. ఆ కంట్రోల్ ఏ స్థాయిలో ఉండాలి అంటే, ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరి ఇన్ఫర్మేషన్ ఎవరిదైతే కావాలనుకుంటుందో ఆ ఇన్ఫర్మేషన్ అట్లీస్ట్ 6 నెలల పాటు ఆ వ్యక్తి యొక్క ఇన్ఫర్మేషన్ ఈ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా సంపాదించాలని అనుకుంటా ఉంది. ఫైనల్ గా నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఓకే ఇదంతా సంపాదించింది, అది ఏం చేస్తుంది అంటే, మనం ఈ రోజు సోషల్ మీడియా ఇంపాక్ట్ మనకు తెలుసు ఎలా ఉంటుందో. అంటే ఫస్ట్ టైం మనకి ఎన్డీఏ గవర్నమెంట్ రూలింగ్ వచ్చినప్పుడు బయట చాలా ఉంది, సోషల్ మీడియా ఇంపాక్ట్ చాలా ఉండింది దీంట్లో, దాన్ని బాగా యూజ్ చేసుకున్నారు అని చెప్పేసి అని. దీన్ని బట్టి మనకి ఫేక్ అకౌంట్స్ రావడం, మన డైవర్ట్ చేయడం, అంటే ఎడ్యుకేషన్ అంటే మనకి డిజిటల్ లిటరసీ అనేది లేదు. సోషల్ మీడియాలో మనకి వాట్సాప్లో ఏమొస్తే అదే నిజమని నమ్ముతూ ఉంటాం. సో మనకి ఇంకొక విషయం ఏంటంటే, ఏదైనా పేపర్లో ఏదైనా చదివితే దానికి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది క్రిస్ప్ గా ఉండడంతో, అంటే అంత డీటెయిల్ గా ఉండదు కాబట్టి, అండ్ దానికి రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి, కొంతవరకు జర్నలిజం యొక్క ఎథిక్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇవ్వనట్టుగా గర్భంగా రాస్తూ ఉంటారు. అంటే ఇప్పుడైతే అది ఉందని నేను కూడా అనుకోవట్లేదు, బట్ మోర్ ఆర్ లెస్ అది బాగుంటుంది. ఫేక్ న్యూస్లు రాయడానికి భయపడతారు, ఎందుకంటే రెప్యుటేషన్ ఉంటుంది కాబట్టి. కానీ ఇప్పుడు వాట్సాప్లో వచ్చేవి ఏదైతే ఉన్నాయో ఆ నెరేటివ్స్ మనకి చూస్తే ఫేక్ కి ఒరిజినల్ కి తేడా కూడా తెలియదు, బాగా రాస్తూ ఉంటారు. సో ఇట్లాంటివన్నీ దృష్టిలో పెట్టుకుంటే వాటిని జనాలు ఎందుకు నమ్ముతున్నారంటే, అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు, మనకి ఆల్రెడీ రెడీమేడ్గా ఒక కంటెంట్ రెడీగా ఉంది నమ్మడానికి. మనం బుర్రలోకి తీసుకుని దాన్ని అనాలిసిస్ చేసి ఇది కరెక్టా రైటా అని ఆలోచించే లోపల
దానికి సపోర్టివ్గా ఇంకొక న్యూస్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ మధ్యన చైనా మీద మన భారతదేశం యొక్క జవాన్లు సర్జికల్ స్ట్రైక్ చేశారని చెప్పి, దాని తర్వాత చైనా మన భారత భూభాగాన్ని ఆక్రమించుకుంది, తర్వాత చైనాని మన భారతదేశ సైన్యం ఆక్రమించుకుంది కొంతవరకు, మొత్తం ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలా జరగలేదు. ఇలాంటివన్నీ చాలా న్యూస్లు మనకి ఫేక్ న్యూస్లు వచ్చాయి. వాళ్ళు యునైటెడ్ నేషన్స్ దగ్గరికి వెళ్ళి అప్పీల్ చేసుకున్నారు, బాబోయ్ మేము భారతదేశాన్ని తట్టుకోలేకపోతున్నాం, కొంత మాకు పరిష్కారం ఏదైనా చూపించండి అని చెప్పి. అట్లా ఇది ఫేక్ న్యూస్ వచ్చింది. రియల్ గా అంటే కట్టేశారు. సో రియల్ పరిస్థితులు పక్కన పెడితే మనకి ఇలాంటి న్యూస్లు వచ్చాయి. మనలో చాలా మంది బార్డర్కి వెళ్ళి రియలిస్టిక్ సిచ్యువేషన్స్ ఏంటో అనేది మనకు తెలియదు. నేను ఎక్కడో ఈ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో ఎక్కడో మారుమూల బోధనకి దగ్గరలో ఉన్నటువంటి, ఇప్పుడు బోధన వేరే డిస్ట్రిక్ట్ అనుకుంటా, సో బోధన దగ్గరలో మూలలో ఎక్కడో ఉంటాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ గ్రామంలో నేను వ్యవసాయం చేసుకుంటూ ఉంటాను, వాట్సాప్ లో నోటిఫికేషన్ రాగానే ఆనందిస్తాను. ఎందుకు, మన దేశం మొదటిసారి చైనా మీద విజయం సాధించబోతుంది అని చెప్పి. దానికి కారణమైన వాళ్ళు ఎవరో తెలుసా అని చెప్పి ఉంటుంది. దాంతో అంతే ఆ రకమైనటువంటి నెరేటివ్ సృష్టించి మనుషుల యొక్క మైండ్స్ మార్చి, అంటే నిజంగా ఒక బిగ్ బాస్ గేమ్ లాగా, బిగ్ బాస్ లాగా మొత్తం కంట్రోల్ చేయాలని అనుకుంటది. కాబట్టి ఇలాంటివి చేయాలనిపిస్తుంది అని చెప్పేటటువంటి అనుమానాలు బయట వస్తున్నాయి. కాబట్టి ఇది జరుగుతూ ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. సో ఇది ఇక్కడతో యాక్చువల్గా. థ్యాంక్ యూ సో మచ్ అండి విశ్వనాథ్ గారు, శరత్ గారు. ఇది మీ అనాలిసిస్ ని అర్థమయ్యే విధంగా, అంటే కళ్ళకు కట్టినట్టుగా చెప్పారండి. అండ్ మీ వాల్యుబుల్ టైం ని కూడా మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందామండి. అప్పటిదాకా సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.